నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. గత వారం 10 రోజులుగా ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఎక్కడున్నా ఒక ఆందోళన వాళ్ళని కలిచివేసింది. తిరుమల ప్రసాదంలో కల్తీ జరిగిందేమోనన్నటువంటి ఆందోళన. దాని మీద ఆ నెయ్యికి సంబంధించి ఒక వివాదం అయితే జరుగుతుంది. సుప్రీంకోర్టు దాని మీద విచారణ జరుపుతున్నది. అయితే కోట్ల మంది భక్తులకి మనసులో ఉన్నటువంటి ఒక సంశయం ఏంటంటే, ఇంత పెద్ద వ్యవస్థ, రోజు లక్షల మంది భక్తులు, కోట్ల కొద్ది రూపాయలు హుండీ ఆదాయం, వేల కోట్ల రూపాయల బ్యాంక్ డిపాజిట్లు, టన్నుల కొద్ది బంగారం, ప్రతి కార్యక్రమానికి శాశ్వతంగా విరాళాలు ఇచ్చేటువంటి ఏర్పాటు, బోల్డంత కార్పస్ ఫండ్, లక్షల కోట్ల రూపాయల ఆస్తులు, ఇంతున్నటువంటి తిరుమలకి ఎందుకు సొంతగా తిరుమల మీద అవసరమైనటువంటి నెయ్యిని ఉత్పత్తి చేసుకోవడానికి కావాల్సినటువంటి డైరీ లేదంటే గోశాలని ఎందుకు ఏర్పాటు చేసుకుని ఉండకూడదు? ఇప్పటికైనా ప్రతిసారి ఇలాంటి కల్తీ జరిగిందన్న మాట వచ్చిన ప్రతి సందర్భంలో భక్తుల మనసులు గాయపడుతున్నాయి. దానికి పరిష్కారం ఒక శాశ్వతమైనటువంటి గోశాల ఉంటే ఎలా ఉంటుంది, దానికి ఉన్నటువంటి సాధక బాధకాలు ఏంటి అన్న దాని మీద హెచ్ఎంటీవీ ప్రత్యేకంగా సుదీర్ఘ అనుభవం, అటు ఆధ్యాత్మిక రంగంలో పరిపాలనలో అనుభవం ఉన్నటువంటి నిపుణులతో ఇవాళ ప్రత్యేకమైన చర్చను చేపట్టింది. ఈ చర్చలో మనతో మాజీ డీజీపీ గారు డాక్టర్ కె అరవిందరావు గారు మనతో జాయిన్ అవుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ గారు వారు ఉన్నారు. అలాగే కేవీ రమణాచారి గారు, అందరికీ సుపరిచితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, టీటీడీ మాజీ ఉన్నతాధికారికి పనిచేశారు. అలాగే మనతో లక్ష్మణరావు గారు, ఎడిటర్, ఆలయదర్శిని పత్రిక ఎడిటర్, వారు కూడా మనతో ఉన్నారు. అలాగే గోడేపల్లి శ్రీనివాస్ గారు, బెంగళూరు నుంచి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్, ఆధ్యాత్మికవేత్త, వారు కూడా మనతో ఉన్నారు. అలాగే యమునా పాఠక్ గారు, సోషల్ యాక్టివిస్ట్, అలాగే హెచ్ఎంటీవీ నిర్వహిస్తున్న జాగోరే ప్రోగ్రామ్కి కర్త కర్మ క్రియగా వ్యవహరిస్తున్నారు. వీరందరూ మనతో ఉన్నారు. ఇంకా అనేక మంది నిపుణులు మనతో జాయిన్ అవుతారు. ముందుగా పెద్దలు అరవిందరావు గారి దగ్గరికి వస్తాను. అరవిందరావు గారు నమస్కారం సార్. అరవిందరావు గారు, మీరు కేవలం ఒక అధికారిగానే కాకుండా దశాబ్దాలుగా ఒక ఆధ్యాత్మిక చింతన, మీరు పత్రికల్లో రాస్తుంటారు, ఆర్టికల్స్ రాస్తుంటారు, మీదైనటువంటి ఒక ఆలోచన ధోరణి ఉన్నటువంటి నిపుణులు మీరు. మీరు అటు ఆధ్యాత్మిక చింతన, పరిపాలన అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు. ఇవాళ అందరి ముందున్న ఒక పాయింట్ అరవిందరావు గారు, ఎందుకు టీటీడీ అంటే ఇప్పుడు ఉందని చెప్తున్నారు, ఒక 600 నుంచి 1000 దాకా ఆవులు ఉన్నాయి అక్కడని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఈ స్థాయిలో మనం వింటున్న దానికి సుమారుగా ఒక రోజుకి 15 టన్నుల నెయ్యి వాడతారు తిరుమలకి అంటూ ఉన్నారు. ఈ లక్షల మంది అక్కడికి వచ్చే భక్తులకి పాలు కావాలి, పెరుగు కావాలి, ఇతర చాలా స్వామివారి కైంకర్యాలకు కావాలి, కొండ మీదకి వచ్చే భక్తులకు కూడా బోల్డ్ అన్ని అవసరాలు ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఒక భారీ గోశాలను ఏర్పాటు చేయగలిగితే ఏ రకంగా ఉంటుంది, దానికి అనేక మందికి ఉపాధి కల్పించవచ్చు అన్న ఆలోచన చెప్తున్నారు. అయితే దానిలో నిజంగా ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? ఇప్పటికే ఒక వెర్షన్ చెప్తుంది ఏంటంటే, తిరుమల మీద స్వామివారికి అవసరమైనటువంటి టన్నుల కొద్ది పుష్పాలు, రోజు తిరుమల కొండ మీద వాడే పుష్పాలన్నీ కూడా ప్రత్యేకంగా మరి ఎక్కడ వాటిని సాగు చేస్తున్నారో నాకు తెలియదు, కానీ కొన్ని ఫ్లోరికల్చర్ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. దాంతో కేవలం పుష్పాలే కాకుండా స్వామివారికి అవసరమైనటువంటి అగరబత్తీలు, కొండ మీద ఈ అగరబత్తీలు కూడా విపరీతంగా పబ్లిక్లో కూడా డిమాండ్ ఉందని చెప్తా ఉన్నారు. సో ఇలా ఇప్పుడు లడ్డు ప్రసాదాలకు సంబంధించి లడ్డూకి నెయ్యి ఒక్కటే కాకుండా జీడిపప్పు, ఇతర అవసరాలు ఉంటాయి. వీటిని ఏమన్నా మనం చేసుకోవచ్చా? కనీసం ఇప్పుడు ఈ నెయ్యికి డైరీకి సంబంధించి మీ ఆలోచన, ఈ ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది? నమస్తే సార్. తిరుమలలో వచ్చినటువంటి ఒక్క సమస్య పైన మాట్లాడడం చాలా కష్టము. ఎందుకంటే ఆ రంగం నాకు తెలిసింది కాదు. ఎందుకంటే మనం వింటుండేది ఏంటంటే 40 లీటర్ల పాలు ఉంటే గానీ ఆ 40 లీటర్ల ఆవుతో, ఆ పాలతో 1 లీటర్ నెయ్యి వస్తుంది అని వింటున్నాము. ఇప్పుడు ఇప్పటికే ఉన్న 600, 700 ఆవులు ఉన్నాయి కదా, వాటితో రోజు దేవుడికి, ముఖ్యంగా దేవుడికి డైరెక్ట్ గా పెట్టేటువంటి ప్రసాదాలన్నీ చేస్తున్నారట. ఇప్పుడు బయట నుంచి ఏవైతే తెప్పిస్తున్నారో దాన్ని మామూలుగా లడ్డూలు తయారు చేయడానికి, కొన్ని లక్షల కొలది డబ్బు ఉండే లడ్డూలు తయారు చేయడానికి ఇలా చేస్తున్నారని చెప్పని అది సామాన్యంగా నాకు తెలిసినటువంటి విషయం. అది కరెక్టే అనుకుంటా. సో 600 ఆవులతో పాటు ఇప్పుడు 600 ఆవులకి వాళ్ళకి 90 లీటర్లు 80-90 లీటర్లు వస్తుందట. అలా కాకుండా అన్ని టన్నులు, రోజుకి ఇన్ని టన్నులు రావాలంటే కొన్ని ప్రాబబ్లీ 1,00,000 ఆవులను పెట్టుకోవాలి. 1,00,000 పైనే సార్, 1,00,000. మీరు చెప్పిన 40 లీటర్లకి 1 కిలో
నెయ్యి వస్తుంది అంటే 1,50,000 ఆవులు కావాలి సార్, దేశీ ఆవులు అయితే 1,50,000 ఆవులు కావాలి. మరి ఆ స్కేల్లో చేయడానికి ఎవరికన్నా ఒక్క ఇన్స్టిట్యూషన్ వీలవుతుందా అనేది మనం గమనించాలి. ఎందుకంటే మనం చేయమని వాళ్ళకి చెప్పొచ్చు కానీ ఒక ఆ లెవెల్లో చేయడానికి వీలవుతుందా అనేది మనం ఆలోచించాలి. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా నాకు అనిపించేది ఏంటంటే, ఇప్పుడు ఇది వరకు ఒక కేవలం ఇదేదో నందిని నెయ్యి ఒకటే కాకుండా రాజస్థాన్ నుంచి ఇంకా యూపీ నుంచి ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తెప్పించేవారట కదా. అవునండి. సో అది దాన్ని కొంచెం పటిష్టం చేయడం ముఖ్యమని నేను అనుకుంటానండి. ఎందుకంటే 1,50,000 ఆవులను పెట్టుకోమని టీటీడీ వాళ్ళకి చెప్తే దాన్ని ఎంత ఎస్టాబ్లిష్మెంట్ ఉండాలి, దాన్ని ఎంత చూసుకోవడానికి అది ఒక పెద్ద డిపార్ట్మెంట్ అయిపోతుంది. ఇప్పుడే టీటీడీ అనేది ఒక పెద్ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కంటే పెద్దగా ఉంది అది. సో అంతకన్నా గొప్పగా చేయగలుగుతారా అనే అంత గొప్ప వ్యవస్థను, అంత గొప్ప సెటప్ ను వీళ్ళు మానిటర్ చేయడం అంటే చాలా కష్టం కదండి అని నాకు అనిపిస్తుంది. పోతే దీనిలో నా దృష్టిలో కొంచెం విజిలెన్స్ అనేది కొంచెం గట్టిగా ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు ఇటీవల కాలంలో ఇంతకు ముందు విజిలెన్స్ కు చాలా మంచి ప్రాధాన్యం ఉండేది. విజిలెన్స్ వాళ్ళు కొన్ని రిపోర్ట్స్ అది ఇది రాయడం చేసి జరిగేది. కానీ విజిలెన్స్ రిపోర్ట్స్ కొంచెం గట్టిగా రాసినటువంటి వాళ్ళని వెంటనే ట్రాన్స్ఫర్ కూడా చేశారు. అలాంటివి కూడా చూసాం. కొంచెం విజిలెన్స్ మంచి రిపోర్ట్లు రాసినటువంటి వాళ్ళని ట్రాన్స్ఫర్ కూడా చేశారు. అంటే పార్టీలు ప్రభుత్వాలు ఏ పార్టీ ప్రభుత్వాల్లోనే దానికి అతీతంగా విజిలెన్స్ లో గట్టిగా రాస్తే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు, అంతేనా? అవునండి, అది అట్లాంటిది కాకూడదు, అందుకని దీనికి కొంచెం ఇంకొద్దిగా శాశ్వత పరిష్కారం గురించి ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం కింద టీటీడీ ఉన్నది. టీటీడీకి అది సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తున్నది, ఎంత ఖర్చు అవుతున్నది, ప్రభుత్వం వాళ్ళు ఎంత దాని నుంచి తీసుకుంటున్నారు అనే దానికి ఎలాంటి మనకు ట్రాన్స్పరెన్సీ ఏమి లేదు. ఎందుకంటే ఇదంతా కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కిందకి రాదు అని చెప్పేసుకున్నారు. నేను సర్వీస్ లో ఉన్నప్పుడు 10 ఏళ్ల క్రితం మాట ఇది. మరి ఇప్పుడు ప్రస్తుతం ఏమన్నా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ నుంచి తీసేసి ఇన్ఫర్మేషన్ దొరుకుతున్నదా సామాన్య సిటిజన్ కు అనేది నాకు తెలియదు. బట్ అర్లియర్ ఇట్ యూస్ బి లేదు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేము ఇవ్వడానికి వీల్లేదు అనేటువంటి వాళ్ళు అనమాట. దీనిలో ఏంది దేశ భద్రతకు హాని కలిగించేటువంటి విషయాలు ఏమీ లేవు. టీటీడీకి ఎంత ఇన్కమ్ వస్తున్నది, ఏమిటి, ఎంత తీసుకుంటున్నది, గవర్నమెంట్ ఎంత తీసుకుంటున్నది అనేది కానీ, దీనికి ఏ వింగ్ లో ఎంత ఖర్చు అవుతున్నది అనేటువంటిది కానీ, ఇప్పుడు నెయ్యికి ఏదో కొన్ని 100 కోట్లు ఖర్చు అవుతుంటుంది, దానికి నిజంగా అది సరిగా స్పెండ్ అవుతున్నదా లేదా అనేటువంటిది కానీ చూడడానికి కానీ ఆలోచించడానికి కానీ మనకి ఏమీ తెలియదు దాని గురించి. సో కాబట్టి ఏదో కంప్లీట్ గా ఒక బ్లాంక్ గా ఉన్నది. అట్లాంటిది లేకుండా దాంట్లో అంత రహస్యం ఏముందండి, దేవ రహస్యం నాకు అర్థమే కావడం లేదు అది. సో అలాంటివి మొట్టమొదటి తీసేస్తే ఎంతో సిటిజన్స్ ఎంతో దాన్ని మానిటర్ చేయడానికి ఉంటుందండి. ఇన్ఫాక్ట్ ఇటీవల ఒక ప్రభుత్వం నుంచినే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచినే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఏమిటి సనాతన ధర్మ బోర్డు అనేటువంటిది రావాలి అని. ఇన్ఫాక్ట్ అది మనం చాలా ఆహ్వానించదగినటువంటి విషయం. ఎందుకంటే అది కొంతవరకునైనా శాశ్వత పరిష్కారం ఇస్తుంది. టీటీడీని వీటినన్నిటి కూడా మనం తీసుకోలేకపోవచ్చు, ఎందుకంటే అది పెద్ద ప్రభుత్వ సంస్థ కంటే చాలా పెద్దగా ఉన్నది, అది ఒక డిపార్ట్మెంట్ కంటే పెద్దగా ఉన్నది. సో కానీ దానిపైన ఒక రకమైనటువంటి ఒక విజిలెన్స్, ఒక రకమైనటువంటి ఒక మానిటరింగ్ అథారిటీ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఏది ఇట్లా ఇప్పుడు ఈ సనాతన ధర్మ బోర్డు అంటూ పెడితే, సో దాని ఏ విధంగా దాని అధికారాలు ఎలా ఉండాలి, దాని పరిధి ఎలా ఉండాలి అనేది కూడా ఇప్పుడున్న టీటీడీ ధర్మకర్తల మండలి కాకుండా ఇంకొక సనాతన నిపుణుల బోర్డు, సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళ బోర్డు అనుకోవాలా అరవిందరావు గారు? అంటే దాని ప్రభుత్వ అథారిటీ ఉండాలండి. ఇప్పుడు ఎలాగైతే వక్ఫ్ బోర్డు కొన్నదో మనకు ఒక ప్రశ్న రావచ్చు, మన మేధావులు ఒక ప్రశ్న వేయచ్చు, ఏమనంటే మెజారిటీ కదా, మీరు మెజారిటీకి ఏం ప్రమాదం ఉన్న దేశంలో అని అడగచ్చు. కానీ మన దేశంలోనే కాదు, అన్ని ప్రపంచంలో చాలా దేశాల్లో ఆ దేశం యొక్క మూల సంస్కృతిని నిర్మూలించేటువంటి శక్తులు చాలా పెరిగిపోవడం వల్ల ప్రతి దేశం కూడా వాళ్ళ మూల సంస్కృతిని కాపాడుకోవడానికి చాలా కష్టాలు పడుతున్నాయి. యూరోప్ కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, ఈ దేశాలన్నీ కూడా వాళ్ళ సంస్కృతిని ప్రొటెక్ట్ క్రిస్టియానిటీ అని వాళ్ళందరూ పెద్ద ఆందోళన చేసి రోడ్లలోకి వస్తున్నారు. సో మన దేశంలో కూడా మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి మనం ఉన్నటువంటి వాతావరణం, డెవలప్ అయినటువంటి వాతావరణము, ఓటు బ్యాంక్ పాలిటిక్స్ ఇవన్నీ చూస్తే మెజారిటీకి అసలు ఏమాత్రము రక్షణ లేని పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు. సో కాబట్టి అంతేకాకుండా బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో క్రియేట్ చేసినటువంటి యాక్ట్, దాన్ని ఇంకా మనం ఫాలో అవుతున్నాం. బ్రిటిష్ వాడు ఎప్పుడో క్రియేట్ చేసినటువంటి టెంపుల్స్ అన్నింటినీ గవర్నమెంట్ పరిధిలోకి తీసుకెళ్ళినది. స్వతంత్రం వచ్చిన నెక్స్ట్ డేనే అది పోవాల్సి ఉండింది. అది అలా పోకుండా ఇంకా పట్టు బిగించి ఇలా చేయడం అనేటువంటిది అది ఘోరమైనటువంటి పాపం అని కూడా నేను అనుకుంటానండి. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక పాపం కూడా, అన్ని ప్రభుత్వాలు కూడా, నేను ఇప్పుడు ఈ ప్రభుత్వం అని కాదనేది మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొని
అందరూ చేసినటువంటి పాపమే అని నేను అనుకుంటా. కాబట్టి ఆ కంట్రోల్ ఇప్పుడు కూడా కొత్త టెంపుల్ ఏదైనా వచ్చిందంటే దానికి కొద్దిగా 5 లక్షల ఆదాయం వచ్చిందంటే ఇప్పుడు వెంటనే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెంది తీసుకుంటున్నారంటే అర్థమే కావడం లేదు. సో ఈ విధంగా గవర్నమెంట్ టెంపుల్ అనే దాన్ని ఒక సోర్స్ ఆఫ్ రెవెన్యూ కింద చూడడం, ఇట్లాంటి మౌలికమైనటువంటి పాపాలు జరుగుతున్నాయి. టెంపుల్ గవర్నమెంట్ టెంపుల్ అంటే మనం అందరం దేవుడికి ముడిపేస్తున్నాం కానీ గవర్నమెంట్ ముడిపేయడం లేదు. సో ఇవన్నీ కూడా మనం కొంచెం జాగ్రత్తగా చూడాలి కదా. సో మనకు ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం గురించి మనం ఆలోచించాలి కానీ ఈ రోజు ఏదో టీటీడీ వాళ్ళు మీరు 1 లక్ష ఆవులను పెట్టుకోండి అని మనం అనొచ్చు, ఊరికే సలహా ఇవ్వచ్చు, కానీ అది జరుగుతుంది కాదు. నేను విన్నది అరవింద్ర గారు, మీకు ప్రభుత్వంలో పనిచేసి ఇప్పుడు గుజరాత్ లో అంటే ప్రైవేట్ డైరీస్ దాదాపు 10,000 పైగా ఆవులు ఉన్న డైరీస్ కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద డైరీలు మనకు అమూల్ కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి కానీ విజయ కానీ, అంటే నాకు కరెక్ట్గా సంఖ్య ఐడియా లేదు, మేనేజ్ చేయగలుగుతున్నారు. తిరుమల లాంటి వ్యవస్థ దగ్గర కొంచెం పెద్ద నెంబరే కానీ 1,00,000 ఆవులంటే అవి కూడా సరిపోవు. మళ్ళీ అవి సీజన్ బట్టి కొంతకాలమే పాలిస్తే మళ్ళీ మార్చుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఆ వ్యవస్థ కష్టం అంటారు. ఎందుకంటే ఇవాళ ప్రధానంగా నా చర్చ మేము వాళ్ళు తీసుకున్నది అరవింద్రరావు గారు, దీనికి ఒక శాశ్వత పరిష్కారంగా ఇప్పుడు మనం తిరుమలలో ఒక ల్యాబ్ పెట్టవచ్చు సార్. మీరు చూసే ఉంటారు ఈ 4-5 రోజుల్లో ఒక ఎన్డీటీపీ వాళ్ళు సజెస్ట్ చేశారు, ఒక 75 లక్షలతో నెయ్యి నాణ్యతని అప్ టు ద మార్క్ టెస్ట్ చేయడానికి, పూర్తిగా అన్ని పారామీటర్స్ టెస్ట్ చేయడానికి ల్యాబ్ కాస్ట్ 75 లక్షలు, మా అయితే ₹1,00,00,000. అసలు తిరుమలకి ₹1,00,00,000 డబ్బు లెక్కే కాదు. కానీ పెట్టిన తర్వాత ఆ ల్యాబ్ సక్రమంగా ఇప్పుడు బయట పంపిస్తే ఒక ల్యాబ్కి అది రైటా రాంగా వేరే ల్యాబ్కి ఎందుకు పంపలేదన్న మాట వస్తూ ఉంది. రేపొద్దున బయట నుంచి నెయ్యి తీసుకుంటే అక్కడ ఒక ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉంటే అది బాగుంది ఇది బాగలేదు, ఈ రాజకీయాలకు ఛాన్స్ లేకుండా అయితే ప్రభుత్వ డైరీ నుంచి తీసుకోవటం. ఇప్పుడు తెలంగాణలో నేను విన్న విజయ డైరీ నుంచి అన్ని ఆలయాలకి సప్లై చేయాలని గవర్నమెంట్ కోఆపరేటివ్ డైరీ అది. అదేవిధంగా కర్ణాటకలో నందిని డైరీ ఉంది. అలా మనకి ఒక సొంత డైరీ విజయ డైరీ కానీ అదన్నా, లేదంటే సొంత గోశాల ఏర్పాటు మీద మీ వాళ్ళు, ఎందుకంటే మీకు పూర్తిగా ఆసక్తి ఉంది దీని మీద, ఆలోచన చేస్తే బాగుంటుందేమో సార్ అరవింద్రరావు గారు. ఆలోచిస్తానండి, కానీ మిగతా వాళ్ళ అభిప్రాయాలు కూడా విందామండి. సార్ అలాగే ఓకే, మనతో రమణాచారి గారు ఉన్నారు, టీటీడీ గురించి పూర్తి అవగాహన ఉంటుంది. రమణాచారి గారు నమస్కారం సార్. ఇక్కడ 2-3 ప్రశ్నలు వచ్చినాయి సార్. ఒకటి, అసలు సమాచార హక్కు చట్టం అమలు కాదు, ప్రభుత్వాలు ప్రత్యక్షంగా డబ్బులు తీసుకుంటున్నాయి అని చెప్పి ఒక విమర్శ ఉంది. తీసుకుంటున్నారా లేదా డిపాజిట్లు బ్యాంకుల్లో పెడుతున్నారా? అంటే టీటీడీనే చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటుందని వింటాను నేను మామూలుగా. ఇది కాకుండా అసలు సమాచార హక్కు చట్టం అమలు అవుతుందా? ఒకటి. 2, తిరుమలలో ఒక గోశాల ఉన్నది ఇప్పటికే, గతంలో 600-700 ఆవులు ఉండే, ఇప్పుడు 1000-1200 ఆవులు ఉన్నాయని చెప్తున్నారు. బట్ ఇలాంటి ఒక పెద్ద ఫ్లోరికల్చర్, రోజు టన్నుల కొద్దీ పూలు వాడతారు తిరుమలలో, వాటికి 1000 ఎకరాల పూల సాగు కూడా జరుగుతుందని చెప్తున్నారు. మీ అంచనాలో ఇవి సాధ్యమా, ఇలాంటి ఒక డైరీ నిర్వహించడం, లేదంటే బయట నుంచి కొనుక్కోక తప్పదా? రమణాచారి గారు చెప్పండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు దృష్టిలో పెట్టుకొని రకరకాలుగా ఆలోచనలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. కానీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మాట ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది అది భగవంతుడి యొక్క సన్నిధి. స్వామివారి యొక్క సేవలో ఏ రకమైనటువంటి అపచారం లేకుండా జరగాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో అక్కడ ఉండేటువంటి అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కానీ, అక్కడ ఉండేటువంటి ఉద్యోగస్తులు కానీ, అర్చకులు కానీ, అన్ని రకాల వాళ్ళు కూడా స్వామివారి పట్ల అపారమైనటువంటి భక్తితో చేస్తే ప్రపంచమంతా కూడా భక్తులుగా ఉండేటువంటి స్థితి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉంది. ఇప్పుడు జరిగినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక విషయం మనం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఏముంది అని అంటే, నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని చెప్పని ఎట్లాగైతే అనుకుంటామో, ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పి అనుకున్నట్టయితే, నా దృష్టిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక గోశాల తిరుపతిలో ఉంది. అది గోశాలగా ఉంది, గోవులను సంరక్షించడానికి ఉంది, స్వామివారి అభిషేకానికి కావాల్సినటువంటి పాలు అక్కడి నుంచి రావడానికి ఉంది. కానీ పెద్ద ఎత్తున ఆ పాలు మాత్రమే మనం తీసుకుంటున్నామని చెప్పడానికి లేదు, ఆ నెయ్యే తీసుకుంటున్నామని చెప్పడానికి లేదు. మనం నందిని నుంచి కానీ విజయ డైరీ నుంచి కానీ తీసుకోవడానికి తగు ప్రయత్నాలు జరుగుతున్నాయి కూడా. నా అభిప్రాయం ప్రకారంగా గోవుల సంరక్షణ చేయాలి,
గోవిందుడు కాబట్టి గోవుల సంరక్షణ చేయడం కూడా ఒక భావ్యము, ఒక భాగ్యమైనటువంటి విషయం, బాధ్యతాయుతమైనటువంటి విషయం అనేటువంటి స్థితిని దృష్టిలో పెట్టుకుని నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నప్పుడే ఆ రోజుల్లో 2009 సంవత్సరంలో అనుకుంటాను, 2008-2009 సంవత్సరాల మధ్యకాలంలో అప్పటి చిత్తూరు జిల్లాలో భాగంగా ఉన్నటువంటి పడమనేరులో కొన్ని వందల ఎకరాలని గోశాల కోసం అని చెప్పని సేకరించినట్టుగా నాకు తెలుసు. నేను అప్పుడున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుడైనటువంటి శ్రీ ఆదికేశవ నాయుడు గారు, ఆ తర్వాత అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు, అందరం కూడా కలిసి ఆ భూమిని సేకరించినాం. ఆ భూసేకరణ చేసిన తర్వాత ఆ భూమిలో మనం గోశాల పెట్టుకున్నట్టయితే ఎన్నో రకాలైన ఉత్పత్తులు మనకు చేయడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఒక సదాశయంతో, సదాలోచనతో, సద్బుద్ధితో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ ప్రయత్నం చేయడం జరిగిందని నేను మనవి చేసుకుంటున్నాను ఇక్కడ. అయితే ప్రభుత్వంలో గమ్మతైన విషయం ఏంటంటే, ఒక అధికారి మారిపోతే ఆ అధికారి చేసినటువంటి పనులు గాని, అధికారి యొక్క కార్యాలను గాని తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కంటిన్యూ చేయాలా వద్దా అనేటువంటి విషయంలో సంశయించడం గాని ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఆ భూమి మీద ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకున్న సంగతి నాకు ఇప్పుడు గుర్తులేదు. ఆహ్వానించదగ్గ పరిణామం ఏంటంటే, అంటే అన్ని వందల ఎకరాలు మీరు ఎక్వైర్ చేసిన తర్వాత దాన్ని ప్రభుత్వం వాడుతున్నదా, దాన్ని పక్కకు పెట్టేశారా అంటే మీరు చాలా కీలకమైన ఆరోపణ చేశారు సార్. ప్రభుత్వాలు ఒక అధికారి మారగానే ఏ పార్టీలు ఉన్నా, ఏ ప్రభుత్వాలు ఉన్నా, గతంలో చేసిన వాటి టీటీడీ విషయంలో ఇలా జరిగి ఉండకూడదు, కానీ ఇలా జరుగుతుందని అధికారి మారగానే ఆ అధికారి చేపట్టినటువంటి కార్యక్రమాలని కొనసాగించాలా వద్దా అనే దాని మీద సంశయించే వాళ్ళ యొక్క స్థితి ఎక్కువగా ఉంటుందండి. అది అనుభవంలో చెప్తున్నటువంటి మాట. అందుకని ఆ తర్వాత భూసేకరణ చేసి దాన్ని ఈ పాటికి గోశాలగా డెవలప్ చేసినట్టయితే గత 10-12 ఏళ్లుగా ఏ రకమైనటువంటి పరిణామాలు వచ్చేదో, మన నెయ్యి మనకే వచ్చేది కావచ్చు, మన పాలు మనకే వచ్చేది కావచ్చు, ఇంకొకరి మీద ఆధారపడాల్సిన అవసరమే లేకుండేది కావచ్చు, లేదు సరిపోదు అని చెప్పంటే ఇంకా విస్తీర్ణం పెంచుకోవడానికి అవకాశం ఉండేది కావచ్చు. ఎందుకంటే ప్రపంచమంతా కూడా కొలిచేటువంటి ఆ సర్వం సహా చక్రవర్తి అయినటువంటి శ్రీ వెంకటనాథునికి ఏది తక్కువ? మరి ఇప్పుడే మా గౌరవ మిత్రులు శ్రీ అరవిందరావు గారు మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు ఇందులో నుంచి అవన్నీ కూడా వస్తున్నటువంటి మాటలు. కానీ నేనున్న కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రభుత్వానికి పోయినటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి అమౌంట్ పోదు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రభుత్వం వారు ఏదైనా డబ్బు కావాలి అని చెప్పి అనుకున్నట్టు అది వీలు కాదని చెప్పి కూడా కళాఖండిగా చెప్పినటువంటి వాడిని నేను. ఎందుకంటే ఆధ్యాత్మిక గురుకులాలని ప్రభుత్వం తరపున మనం పెడదాము, మీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు కావాల్సినటువంటి ధన సహాయం చేస్తే అని చెప్పంటే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రభుత్వానికి డబ్బు ఇయ్యబడదండి, మీరు ఏమనుకోకూడదు అని చెప్పని ముఖ్యమంత్రి గారి యొక్క సమావేశంలో నేను లేచి వచ్చినటువంటి వాడిని. అందుకోసం అని చెప్పని అప్పుడున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ప్రభుత్వానికి పోతుందనేటువంటి విషయంలో నాకు ఏ రకమైనటువంటి భావన లేదు. కానీ స్వామివారి యొక్క సేవలో వచ్చేటువంటి ఆ కోట్లాది రూపాయలని మనము ఇలాంటి అపచారాలు జరగకుండా ఉండడానికి కోసం అని చెప్పని మీరున్నప్పుడే సార్ జరిగినట్టుగా నిర్ధారింపబడితే, రమణాచారి గారు మీరు ఉన్న టైంలోనే సమాచార హక్కు చట్టం 2005లో అమల్లోకి వచ్చింది. ఆ బహుశా నాకు గుర్తున్న మేరకు ఆ తర్వాతే మీరు ఈఓగా పనిచేశారు. ఏంటి టీటీడీ కేసులు సమాచార హక్కు చట్టం, ఎందుకంటే అరవిందరావు గారు లాంటి నిపుణులు చెప్తున్నారు ఇది దేశ భద్రతకు సంబంధించింది కాదు, రక్షణ కొనుగోళ్లు కాదు, టీటీడీకి ఎంత డబ్బు వస్తుంది, అది దేనికి వాడుతున్నారు అన్నది సమాచార హక్కు చట్టం పరిధిలో లేదా? మీకేమైనా ఐడియా ఉందా సార్ అది? రావణాచారి గారు, నేను సమాచార శాఖ కమిషనర్ గా ఉన్నప్పుడు, సమాచార శాఖ కమిషనర్ గా ఉన్నప్పుడు, సమాచార శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే అప్పుడే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చింది. అందుకని అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో సమాచారం అడిగినప్పుడు ఈ సమాచారం ఇవ్వబడడానికి లేదు అనేటువంటి విషయాన్ని నేను ఉన్నటువంటి 3 ఏళ్లలో ఎప్పుడు చెప్పబడలేదు. కానీ ఇప్పుడు అరవిందరావు గారు అంటున్నారు అని చెప్పంటే బహుశా అటువంటి పరిణామాలు ఏమైనా వచ్చినాయేమో, అటువంటి ఉదాహరణలు ఏమన్నా ఆయన వారి దృష్టికి వచ్చుంటాయేమో. కానీ నాకు తెలిసి సమాచార హక్కు చట్టం కింద తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఇవ్వబడలేదు అనేటువంటి విషయం నాకు దృష్టిలో ఎగ్జామ్ చేయబడలేదు అని అంటారు మీరు. అంతే, సమాచార హక్కు చట్టం కింద సమాచారాన్ని కోరవచ్చు అన్నది మీకున్న ఇన్ఫర్మేషన్. am I right? ఆలోచన, అభిప్రాయం. ఓకే గో హెడ్ సార్, చెప్పండి. సో ఇలాంటి డైరీ పెట్టడానికి సాధ్యం అవుతుంది అన్నది గోశాలను మనం డెవలప్ చేసినట్టయితే
ఎంతవరకు అవుతుందో చూద్దాం. ఇప్పుడు గౌరవ మిత్రులు అరవిందరావు గారు చెప్పినట్టుగా మనం రాజస్థాన్ నుంచి కానీ అక్కడి నుంచి కానీ తెప్పించుకున్నట్టు బాగుంటుంది అని చెప్పంటే, మనం చేసే ప్రయత్నం చేసిన తర్వాత కూడా సరిపోకపోతే ఏ కొద్ది మాత్రమో మనం బయటికి తెచ్చుకోవడం మంచిది. కానీ కావాలని చెప్పని ఏఆర్ డైరీ నుంచి తక్కువ ధరకు వస్తున్నాయి కదా అనేటువంటి అభిప్రాయంతో కావలసినంత మేరకు మనం అక్కడి నుంచే తెప్పించుకుందాము, లేక కర్ణాటక నుంచి తెప్పించుకుందాం. ఎన్నాళ్ళని చెప్పని కర్ణాటక నుంచి తెప్పించుకుంటాం, ఎన్నాళ్ళ నుంచి ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకుంటాం. మనకు ఉండేటువంటి వనరులు ఉంటుండగా, మనకు ఉండేటువంటి సామర్థ్యం ఉంటుండగా, మనకు ఉండేటువంటి ఆర్థిక పరిస్థితులు ఉంటుండగా, కావలసినటువంటి సంకల్ప బలం అనేటువంటిది ఉండాలి, ప్రభుత్వంలో ఉండాలి, పాలక వర్గంలో ఉండాలి, అధికారుల్లో ఉండాలి. ఇప్పుడు ఇది జరిగిన తర్వాత నా అభిప్రాయం ప్రకారంగా తప్పకుండా తిరుమల తిరుపతి దేవస్థానానికి కావలసినటువంటి గోశాలను విస్తీర్ణము పెంచి కావలసినంత మేరకు మనది మనము సమకూర్చుకునడం అనేటువంటిది అది అత్యవసరమైనటువంటి ఆహ్వానించదగినటువంటి ప్రతిపాదన అని చెప్పి నేను భావిస్తూ, మనకేమాత్రం తక్కువ పడ్డా అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. అయితే అప్పుడు కూడా కావలసినటువంటి రీతిలో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కానీ ఇతర వాళ్ళు కానీ కావలసినటువంటి ల్యాబొరేటరీస్ ఇక్కడ ఏర్పాటు చేస్తే ఆ పరిశోధనలో ఏదైనా తేలినట్టయితే అప్పుడు కూడా మనకు పరిశోధనశాల కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి కావాల్సినటువంటి సైంటిస్టులను కూడా మనం ఏర్పరచుకుందాం, నియమించుకుందాం, చేద్దాం. మనము కూడా చేయగలుగుతాం అనేటువంటి రీతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ముందుకు సాగినట్టయితే ఇలాంటి ఆరోపణలు కానీ ఇలాంటి పరిస్థితులు కానీ రాకుండా ఉంటాయని చెప్పని నా అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మీరు అభిప్రాయాలు చెప్పినందుకు లైన్లో ఉండండి సార్, మళ్ళీ తీసుకుంటాను. శ్రీనివాస్ గారు, గోడేపల్లి శ్రీనివాస్ గారు, మీరు బెంగళూరు నుంచి ప్రత్యేకంగా ఈ అంశం మీద మీ అభిప్రాయాలు పంచుకోవడానికి జాయిన్ అయ్యారు. ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు అపార అనుభవం ఉన్న అటు పరిపాలనలో లా అండ్ ఆర్డర్లో అనుభవం ఉన్న నిపుణులు ఇద్దరు మాట్లాడారు. ఈ ఆలోచన అంటే ఒక చోటే లక్ష ఆవులు ఒకళ్ళు పెట్టడం సాధ్యం కాదు, 7-8 చోట్ల పెట్టవచ్చు. ఓ 10,000 ఇప్పుడు దానికి ఏఆర్ డైరీకి 1000 టన్నులకు ఆర్డర్ ఇచ్చారు. 1000 టన్నుల ఇది కావాలంటే కనీసం ఒక 20-30 వేల ఆవులు ఉంటే కానీ సాధ్యం కాదు వాళ్ళకి. అంటే వాళ్ళు దాన్ని స్లోగా కలెక్ట్ చేసి పంపిస్తారేమో తెలియదు. మనకి రోజువారీ కావాల్సింది 15 టన్నులు అంటున్నారు సార్. సో ఓ 10,000 ఆవులు చొప్పున 10-15 లొకేషన్స్లో పెట్టుకోవచ్చు. దాన్ని ఒక్కోదానికి ఒక అధికారిని పెట్టచ్చు. సాధ్యం అవుద్దనే మీ ఉద్దేశం, లేకపోతే అసలు ఇలాంటివి తిరుమల తిరుపతి దేవస్థానం పెట్టుకోవాల్సిన అవసరం లేదంటారు? ఏం చెప్తారు శ్రీనివాస్ గారు? ఖచ్చితంగా అండి. చాలా ముందుగా హెచ్ఎంటీవీ వాళ్ళకి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, యావత్ హిందూ సమాజానికి ఈ కాల్లో జాయిన్ అయినటువంటి అదే బిగ్ డిబేట్ లో ఉన్నటువంటి అందరికీ, పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా యమునా పాఠక్ గారికి కూడా. అయితే విషయం ఏంటంటే, మనం తిరుపతి గురించి మాట్లాడుకుంటే అక్కడ ఉన్నది కలియుగ ప్రత్యక్ష దైవం. అలాంటిది మనం ఒక దేవుడికి ఒక నైవేద్యం పెడుతున్నాము అంటే మనం ఖచ్చితంగా వేద ప్రకారం, శాస్త్ర ప్రకారం పెట్టవలసింది దేశీయ ఆవుతో పెట్టాలండి. ఇది నా అభిప్రాయం. నా అభిప్రాయం అనే కాదు, వేదాలు కూడా అదే చెప్పాయి. ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలో మనం తీసుకున్నట్లయితే భారతదేశంలో ఉన్న ఆవుని మనం పరదేవత కింద పూజిస్తాం, గోవు కింద పూజిస్తాం అన్నమాట. గోవు అంటే దానికి గల కారణం ఏంటంటే దానికి గోవుకి మోపురం ఉంటుంది, అదే విధంగా గంగడోలు ఉంటుంది. అదే శ్రేష్టమైనటువంటి గోవు అన్నమాట. మిగతా మన భారతదేశానికి సంబంధించినటువంటి గోవులే చాలా శ్రేష్టమైన గోవులు. మిగతావి చూసుకుంటే కొన్ని గోవులు మనం ల్యాబ్ లో తయారు చేసాం, వాటిని హెచ్ఎఫ్ అంటారు, జెర్సీ అంటారు, రకరకాల గోవులు ఉన్నాయి. గోవులు కదా, ఆవులు ఉన్నాయి. దాన్ని నిజంగా వేద ప్రకారం చూసుకుంటే చాలా మంది పెద్దలు చెప్తూ ఉంటారు, అసలు అది ఆవుయే కాదు, అది ఒక జంతువు. కనీసం మనం గేదె పాలతో గాని, ఆవు పాలతో గాని, గేదె నెయ్యితో గాని, ఇలా జెర్సీ గాని, హెచ్ఎఫ్ గాని ఇలాంటి నెయ్యి కనీసం మనం ధూపదీప నైవేద్యాలకు కూడా పనికిరాదు అని చెప్తారు. అలాంటి ఇప్పుడు ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి క్షేత్రం తిరుమల క్షేత్రం మొట్టమొదటిగా. ఏమండి, ఇప్పుడు మనం దేవుడికి, స్వామికి నైవేద్యం పెట్టాలంటే స్వామికి లడ్డు అనేది ఏదైతే ఉందో ఖచ్చితంగా అది శాస్త్రీయంగా ఆవు నెయ్యితోనే చేసి పెట్టవలసింది. అదే ప్రసాదం అవుతుంది. మిగతాది ఏదన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రసాదం కాదు. అలాంటిది ప్రపంచంలోనే హుండీ ఆదాయం గనక మీరు తీసుకున్నట్లయితే ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంది తిరుమల. ఆయనకి ఏం లోటండి, కొన్ని టన్నుల బంగారం ఉంది, కొన్ని కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి, కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. అలాంటిది గోశాల తిరుమల తిరుపతి దేవస్థానం చెయ్యలేదు అనుకోవడం అది కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే ఖచ్చితంగా చేయగలదు. మీరు చూసుకున్నట్లయితే ఇందాక కాదు, అరవిందరావు గారు పెద్దలు ఒక మాట చెప్పారు సార్. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఒక 600-1000 ఆవులు ఉన్నాయి. వాటికి సంబంధించి దేశీ ఆవులే, వాటికి సంబంధించి ఇప్పుడు ఎందుకంటే దేశీ ఆవులది ఒక ఇదేంటంటే అవి ఇచ్చే పాలల్లో నెయ్యి శాతం కూడా తక్కువ ఉంటుందని ఒకటి చెప్తా ఉన్నారు సార్. తీసుకునే ఆహారం కారణంగా ఒక అంశం. బట్ ఆ 1000 ఆవుల సంబంధించింది స్వామివారికి ప్రత్యక్షంగా పెట్టేటువంటి నైవేద్యాలకు సంబంధించి కొన్ని కైంకర్యాలకి వాటిని వాడుతున్నారు. బట్ మా స్కేల్లో ఇప్పుడు మనకు కొన్ని లక్షల లడ్డూలు ప్రసాదంగా ఇవ్వడానికి
మరి ప్రస్తుతానికి ఆ దేశీయావులని అందుబాటులో లేదేమో మనకు తెలియదు శ్రీనివాస్ గారు, మీకు ఇన్ఫర్మేషన్ కోసం. అది కూడా సాధ్యం అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే మనం కమర్షియల్ గా తీసుకున్నామో బయట జెర్సీ అనే ఆవు పాలు ఎన్ని ఇస్తుందంటే దాదాపుగా 25 లీటర్ల నుంచి 30 లీటర్లు ఇస్తుంది. ఈవెన్ 40 లీటర్లు ఇచ్చే జెర్సీ ఆవులు కూడా ఉన్నాయి, హెచ్ఎఫ్ ఆవులు కూడా ఉన్నాయి. అదే విధంగా మన దేశీ ఆవులు తీసుకుంటే గిర్రు ఉంది, కాంక్రేజ్ ఉంది, ఒంగోలు ఉంది. మన దేశీ ఆవుల్లో కూడా శ్రేష్టమైన ఆవులు ఖచ్చితంగా 15 నుంచి 20 లీటర్లు ఇచ్చే పాలు ఉన్నాయండి. మనం లేదు అనుకోకూడదు, ఎందుకంటే ఆవు జాతి రోజుకి అంతరించిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా అది పాలు వస్తుంది, మన వల్ల సాధ్యం కూడా అవుతుంది. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుంటే ప్రతి ఊరిలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపాలు ఉన్నాయి కదా. ప్రతి కళ్యాణ మండపంలో కూడా వాళ్ళకి దాదాపుగా కొన్ని ఎకరాలు పొలం ఉంది కదా, కనీసం కొన్ని 10 ఎకరాలు పొలం ఉంది కదా ప్రతి ఊర్లో కూడా. అక్కడ గోశాలను ఎందుకు ఏర్పాటు చేయకూడదు, అక్కడ ఒక మెంబర్ని ఎందుకు పెట్టకూడదు, అక్కడ కెమెరాలు ఎందుకు పెట్టకూడదు, అక్కడ నుంచి ఆవుల్ని ఖచ్చితంగా మనం దేశీయ ఆవుల్ని ఎందుకు అద్భుతమైనటువంటి గిర్ర గానీ, కాంక్రేజ్ గానీ, ఒంగోలు గానీ, ఇప్పుడు మీరు ఒంగోలు ఆవు తీసుకుంటే శ్రీనివాస్ గారు నాకు నాకున్న సమాచారం వీటిని జాతీయ ఆవులు అంటున్నారు సార్. గిర్రు, ఒంగోలు ఇవి దేశీయ ఆవులు అన్నవి మనకి చిత్తూరు సైడ్ ఉండే అవి 2-3 లీటర్ల కంటే పాలు ఇవ్వని చెప్తున్నారు సార్. నేను ఆ రంగంలో నిపుణుడు కాదు కానీ అవి నాటు ఆవులు సార్, నాటు ఆవులు. ఎప్పుడైతే భారతదేశంలో ఆవు అంటే ఏంటంటే మోపురం ఉండి గంగడోలు ఉండి కొన్ని లక్షణాలు ఉన్న ప్రతిదీ కూడా A2 మిల్క్ అంటారు కదా, అది దేశీయ ఆవే. ఆ ఆవు ప్రతిదీ కూడా నైవేద్యానికి గానీ పాలకు గానీ ఎట్టి ఒంగోలు జాతి ఆవులు, గిర్ర ఆవులు దేశీ ఆవుల కింద పరిగణించవచ్చు. ఒంగోలు గిర్ర ఉందండి, కాంక్రేజ్ ఉందండి, సాహివాల్ ఉందండి, రెడ్ సింధీ ఉందండి, హర్యానా దగ్గర ఒక ఆవు ఉందండి. ఇవన్నీ కూడా మన దేశీ అంటే దేశవాళీ ఆవుల కింద లెక్క అనమాట. ఇప్పుడు బయట కొంచెం కొండ ప్రాంతాల్లో అవి దొరికేవి కూడా ఆవులే, కానీ ఏంటంటే అవి నాటు ఆవులు. అవి కొంచెం 2 లీటర్లు 3 లీటర్ల మించి పాలు ఇవ్వవు. కానీ నేను చెప్పిన బ్రీడ్లు ఏదైతే ఉన్నాయో అత్యంత భారతదేశంలో అత్యంత గొప్ప బ్రీడ్లు ఏవైతే ఉన్నాయో బ్రెజిల్లో 40 కోట్ల రూపాయలు పెట్టి కొన్నారు సార్. 40 కోట్ల రూపాయలకి వెళ్ళింది. ఏంటంటే మనం ఏమి చేయలేము, మనం చేతకాదు కదా. తిరుమల వెంకటేశ్వరుడు మనం భక్తులు యావత్ హిందూ సమాజం తలుచుకుని మనం ఖచ్చితంగా తిరుమల మీదకి ప్రెజర్ తీసుకొస్తే 100% సాధ్యం అవుతుంది సార్. ఎందుకంటే జరగలేనిది అంటూ ఉండదు. మనం ఎప్పుడైతే భగవద్గీతలో చెప్పినట్టు మనం ఎప్పుడైతే మొట్టమొదటిగా మనం తీసుకున్నామో, మనం ముందు కనీసం స్టార్ట్ చేసామో, ప్రయత్నం మనం చేసామో, తర్వాత ఫలితం అనేది ఆయన మీద వదిలేద్దాం. ముఖ్యంగా ఈ లోపల ఇంకా సరిపోకపోతే మనకి ఇక్కడ ఏం సరిపోకపోతే అప్పుడు నందిని దగ్గర నుంచో ఇంకో చోట నుంచో ఎవరైతే హిందువులు ఉన్నారో, ఎందుకంటే హిందూ దేవాలయం కాబట్టి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి నెయ్యి తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో 100% సాధ్యమయ్యే అంశం. దాని వచ్చిన ఆవు దగ్గర నుంచి అన్ని ఉపయోగపడతాయి సార్. ఆవు నుంచి వచ్చే మూత్రం ఉపయోగపడుతుంది, మయం ఉపయోగపడుతుంది, అన్ని రకాలు ఉపయోగపడతాయి. చాలా బై ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి అంటున్నారు. బై ప్రొడక్ట్స్ ఉన్నాయి. సాంబారాన్ని చేసే కుందులు అమ్మచ్చు. మనం తిరుపతిలో భోజనం చేస్తుంటే అక్కడ మొత్తం అందరికి మజ్జిగ, అది వాళ్ళేం పెత్తపోయారు కదా, మజ్జిగ పోస్తారు. ఆ నవనీతం తీసేసి వెన్న తీసేసినటువంటి దాని నెయ్యి కాచి ఆ మజ్జిగ పంచిపెట్టచ్చు అందరికి, వచ్చే భక్తులందరికీ మజ్జిగ పంచిపెట్టచ్చు. మనం చూడాల్సింది శ్రీనివాస్ గారు, ఎన్ని ఆవులు ఎన్ని చోట్ల పెడితే ఏ రకంగా సాధ్యం అవుతుంది మనం చేసే నిర్ణయం కాదు. కానీ బహుశా ప్రభుత్వానికి, టీటీడీకి ఒక ప్రాక్టికల్ గా సాధ్యం అవుద్దా లేదని దాని గురించి మనం సంతోషకరమైన వార్త. హెచ్ఎంటీవీ ఈరోజు ఉదయం నుంచి ఈ ప్రోగ్రాం గురించి చేస్తున్నటువంటి ప్రచారం ఫలితాలను ఇస్తున్నది. ఈ చర్చ జరుగుతున్నప్పుడే ఇప్పుడే అందినటువంటి సమాచారం, హెచ్ఎంటీవీ చేస్తున్న ఈ చర్చ మీద బీసీవైఎం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు రియాక్ట్ అయ్యారు. ఆయన తిరుమల గనక గోశాల నిర్వహించడానికి సిద్ధపడితే 1000 గోవులని, దేశీ గోవుల్ని తాను దానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి రామచంద్ర యాదవ్ గారు ప్రకటించారు. వారు ఏమన్నారు ఒకసారి బయట చూద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో పూర్తిగా ప్రక్షాళన జరగాలి. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే స్వామివారికి సేవ చేసే కార్యక్రమాలు చేయాలి, స్వామివారి భక్తులకు సేవ చేసే కార్యక్రమాలు చేయాలి. ధార్మిక ప్రచారాన్ని, హైందవ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లే కార్యక్రమం చేయాలి తప్ప రాజకీయాలకు, వ్యాపారాలకు, అధికారంలోకి వచ్చిన పార్టీలకు పదవులు ఇవ్వడానికి ఉపయోగపడే ఒక కార్పొరేట్ సంస్థలాగా ఉండకూడదు. టీటీడీ అధికారులను ఈ సందర్భంగా నేను కోరుకునేది ఏమంటే, వెంటనే టీటీడీ ఆధ్వర్యంలో డైరీ ఏర్పాటు చేయాలి. ఆ డైరీ ద్వారా వచ్చే నెయ్యిని మాత్రమే స్వామివారి ప్రసాదాలకు, నైవేద్యాలకు, లడ్డు ప్రసాదాలకు వినియోగించాలి. ఈ డైరీ ఏర్పాటుకు సంబంధించి నా వంతు బాధ్యతగా 1000 గోవులను దానం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా 1,00,000 గోవులను దేశవ్యాప్తంగా ఉన్న హైందవ ధర్మానికి మద్దతిచ్చే
పెద్దల ద్వారా ఈ డైరీకి 1,00,000 గోవులను సమకూర్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీని మీద ఎటువంటి రాజకీయాలు చేయకుండా, వ్యాపార ధోరణి ఆలోచించకుండా టీటీడీ ఆధ్వర్యంలో వెంటనే డైరీ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దలను, టీటీడీ అధికారులను కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఆయన కేవలం 1000 ఆవుల్ని ఆయన వ్యక్తిగతంగా ఇవ్వటమే కాకుండా 1,00,000 ఆవులకి బాధ్యత తీసుకుంటారన్నారు. సరే, ఈ మేరకు ప్రభుత్వం స్పందిస్తున్నది చూద్దాం. మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కొండవీటి జ్యోతిర్మయ్య గారు కూడా జాయిన్ అయ్యారు. జ్యోతిర్మయ్య గారు నమస్కారం. నమస్తే అండి. జై శ్రీ వెంకటేశ, జై శ్రీ అనంత. జ్యోతిర్మయ్య గారు చెప్పండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ చర్చ, ఇప్పటికే స్పందన వస్తున్నది సమాజం నుంచి. నిజంగా నిర్వహణ వాళ్ళు చేయాలి, కానీ ఈ 1,00,000 ఆవులో 1,50,000 ఆవులో దేశీ ఆవులు అలా చిటికేస్తే స్వామివారికి సమకూరేటువంటి పరిస్థితి. వాటి నిర్వహణ సరే టీటీడీ చూసుకోవాలి. ఈ ప్రపోజల్ ఎలా ఉందని మీరు భావిస్తారు జ్యోతిర్మయ్య గారు? ప్యానెల్లో కూర్చున్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఎప్పుడు స్వామివారి సేవ చేయడానికి కోసం చాలా మంది భక్తులు చాలా చక్కగా వాలంటరీగా వచ్చి చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నారండి. ఇప్పుడు క్రొత్తదైనటువంటి ఇది కాదు, ఎప్పుడు ఉన్నారు. కాకపోతే మంచి ఆలోచన చెప్పినప్పుడు అటు చక్కగా వాళ్ళు చేసే ఉద్యోగస్తులుగా, అంటే పెద్ద పెద్ద పోస్టుల్లో చేసేటువంటి మా అరవిందరావు గారు, తర్వాత రమణాచారి గారు, వీరందరూ చేస్తున్నప్పుడు వాళ్ళు అసలు పనులు చేయనీరండి. బికాస్ ఓన్లీ ఒక్కటే కారణం ఏంటంటే ఇది ప్రభుత్వంలో ఉండటం వల్ల ఇది ఒక పెద్ద డిజాస్టర్ మాకు. మాకు ఇది పెద్ద, దాన్ని ఏమంటారంటే ఒక గొడ్డలితో నరికి వేస్తున్నటువంటి ఒక సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఒక విషయం అది. సో మాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే చక్కగా పనిచేస్తున్న వాళ్ళని పని చేయనివ్వరు, చక్కగా సేవ చేస్తారు. ఇప్పుడు చూడండి, గోవులు ఇస్తానని చెప్పేసి రామచంద్రరావు యాదవ్ గారు ముందుకొచ్చారు. ఇప్పుడు ఇమీడియట్ గా వారిని చక్కగా పిలిచి గవర్నమెంట్ ఇవ్వచ్చు. పరిష్కారం లేనటువంటి సమస్యలు ఉంటాయా బాబు గారు? అన్ని పరిష్కారాలు ఉంటాయి, కానీ పరిష్కారం వైపు పని చెయ్యరు. ఎందుకు పని చేయరు అంటే దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ స్కామ్ ఇన్ ఇట్. ఇది చెప్పడంలో నేను ఎప్పుడు సందేహపడ్ను. దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ స్కామ్. ఎవరికి వాళ్ళు దాన్ని ఒక డబ్బులు ప్రింట్ చేసేటువంటి ఒక సెంటర్ లా చూస్తారు తప్ప భగవంతుడు నిలయ ఉన్నటువంటి ఆయన ఇల్లు అన్నది ఎప్పుడో మర్చిపోయారు. ఆయన ఇంటికి వెళ్తే, ఇప్పుడు మన ఇంటికి ఎవరన్నా వస్తే ఎలా ఉంటారండి, ఎంత బాధ్యతగా ఉంటారు. మనం స్వామివారి ఇంటికి వెళ్తే మనం ఎంత బాధ్యతగా ఉండాలి. అంటే ఇప్పుడు రమణాచారి గారు ఒక మాట చెప్పారు, జ్యోతిర్మయ్య గారు మీరు విన్నారు అంటే, ఆయన స్వయంగా ఈవోగా పనిచేశారు, దశాబ్దాలుగా స్వామివారి దీనిలో ఉంటారు. వారు చెప్పిన దాని ప్రకారం టీటీడీ డబ్బులు ప్రత్యక్షంగా ఏ ప్రభుత్వాల అధికారులు ఉన్నా ₹1 తీసుకోవడానికి అవకాశం లేదు. కాకపోతే ఏదైనా సలహాలు ఇవ్వచ్చు టీటీడీ ద్వారా. ఏదైనా పేదలకి, పిల్లలకి ఏదైనా చదువును, మరొకటను ఇలాంటి ఏర్పాట్లు చేయమని ఏదైనా సూచిస్తారేమో, కానీ ప్రత్యక్షంగా అయితే తీసుకునే అవకాశం లేదు అని వారు చెప్తున్నారు. నంబర్ 1. 2, ఆనాడే రమణాచారి గారు చక్కగా మనం గోశాల పెట్టుకోవాలని చెప్పారు. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కూడా చెప్పారు. అంటే వాళ్ళేమి పరిశీలన చేయకుండానే చెప్పుంటారా? ఎంత పరిశోధన చేసి స్వామివారికి ఇంత నెయ్యి కావాలి కనుక మనం తప్పకుండా గోశాల ఏర్పాటు చేసుకోవాలనే దాన్ని తప్పకుండా ప్రతిపాదించారు. కానీ అన్ని పడిచవన పెడుతూ ఉంటారు. ఎందుకనంటే ఈ ఆఫీసర్లకి ఏంటంటే ప్రత్యేకంగా వాళ్ళకి ఏంటుంటది చెప్పండి, ఏదైనా అభివృద్ధి చేయాలనేటువంటి తాపత్రయం ఉంటుంది ప్రతి ఆఫీసర్ కి. అంతే కదా, నిజాయితీ అయిన అధికారులు ఖచ్చితంగా అభివృద్ధి చేయాలని ఉంటుంది. ఎప్పుడు చేసిన వాళ్ళు ఎవరు చేసినా ఏ స్థాయిలో చేసినా టు ది బెస్ట్ వాళ్ళ సర్వీస్ ఇవ్వాలనుకుంటారండి. ముఖ్యంగా ఐఏఎస్ లు, ఐపీఎస్ లు వాళ్ళు కరెక్ట్ గా పనిచేసి అడ్మినిస్ట్రేషన్ లో ఎలాంటి లోపం ఉండకూడదు, ఏది అవసరమో దాన్ని ఇంకా బిల్డ్ చెయ్యాలి, దాని లాజిస్టిక్స్ ఆలోచించాలి అని చాలా తాపత్రయపడతారండి. కానీ వీళ్ళు చేయడానికి ఎక్కడి నుంచో పర్మిషన్ రావాలి కదా. కాబట్టి అక్కడ మనం ఎప్పుడు కూడా ఫెయిలియర్ అవుతున్నాం. నేనేమంటున్నా,
ఇప్పుడు కూడా ఇప్పుడు గోశాల మనం పెట్టాలి అని అనుకుంటే వారు మనకి 1000 గోవులు ఇస్తానని అన్నారు. ఇంకా 1,00,000 గోవుల వారు తయారు చేయగలని చెప్తున్నారు. ఇది కాక 10,000 మంది చక్కగా వచ్చి నేను అంటున్న ఉద్యోగం ఇవ్వదు బాబు గారు, అక్కడ ఉద్యోగాలు సేవ చేయడానికి పిలవండి. పిలిస్తే చక్కగా భక్తులు వస్తారు, సేవ చేస్తారు. ఇప్పుడు అప్పుడు మళ్ళీ ఉద్యోగాలు లాగానే చేస్తారంట. ఉద్యోగస్తులు ఉద్యోగాలు లాగానే చేస్తున్నారు కానీ స్వామి సేవను చేయట్లా. కాబట్టి ఆ ఉద్యోగం పక్కన పెడదాము, వాళ్ళందరూ చక్కగా వచ్చి సేవ చేసేలాగా ఒక ప్రణాళిక వెయ్యండి. తద్వారా 10 లక్షల లీటర్ల పాలు లేదా నెయ్యి అలా వస్తూ ఉంటుంది. 30,000 కిలోల నెయ్యి ఏమండి ఇలాగ వస్తూ ఉంటది. నేను అంటున్నా, ఒకవేళ మీరు ఏర్పాటు చెయ్యలేకపోతే మా రైతులు ఉన్నారు, వాళ్ళ దగ్గర దేశీయ ఆవులు ఉన్నాయి, వాళ్ళని ఇన్వైట్ చేయండి. తిరుపతి దేవస్థానం వారు ఇన్వైట్ చేస్తే వాళ్ళందరూ నెయ్యిని సరఫరా చేస్తారు తిరుమల తిరుపతికి. తద్వారా స్వామివారికి ప్రసాదం బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం మీరు అనేది రైతులు స్వచ్ఛందంగా టెండర్లు ఆర్డర్లు కాకుండా స్వచ్ఛందంగా తలా 2 లీటర్లు ఇవ్వనివ్వండి, 4 లీటర్లు ఇవ్వండి, 10 లీటర్లు ఇవ్వనివ్వండి, ఎంతైనా సరే ఇవ్వనివ్వండి. స్వామి సేవకి కైంకర్యాన్ని ఇవ్వడానికి యూ కెన్ ఇన్వైట్, అలా ఇన్వైట్ చేయొచ్చు. పరిష్కారం లేకుండా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవండి, పరిష్కారం చేసుకోవచ్చు. పరిష్కారం చేసుకోకుండా ఉంటే వాళ్ళకి ఆనందం. ఓకే, రైట్. మళ్ళీ వస్తాను జ్యోతిర్మయ్య గారు మీ దగ్గరికి. ఇప్పుడు మన లక్ష్మణరావు గారు మాట్లాడే ముందు రమణాచారి గారు మీరేదో చెప్పాలనుకున్నారు, ఒకసారి చెప్పండి సార్ ప్లీజ్. విషయానికి ఇది చాలా సాధ్యమయ్యేటువంటి విషయం. ఓకే, కాగా పవిత్రమైనటువంటి విషయం, ఆహ్వానించాల్సినటువంటి విషయం. నేననేది పలమనేరులో ఉండేటువంటి భూమి ఏమైంది అనేటువంటి సంగతి ఒకటైతే, మనకు ఇన్ని జిల్లాలలో ఉండేటువంటి తెలుగునాట, ఆంధ్రప్రదేశ్ గానీ తెలంగాణ గానీ ఇన్ని జిల్లాల్లో ఉండేటువంటి ప్రాంతాల్లో మనకెంతో విశాలమైనటువంటి భూములు ఉన్నాయి. అక్కడ మనం గోశాల ఏర్పరచుకోవచ్చు. ఒకటే దగ్గర గోశాల ఉండాల్సిన అవసరం లేదు. అలంకారప్రాయంగా ఉండకుండా దానిని సమర్థంగా నిర్వహించేటువంటి బాధ్యతను తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుంటే దయచేసి ప్రభుత్వాలు అందులో జోక్యం చేసుకోకుండా ఉంటే చాలు. ప్రభుత్వాలకు ఎంతసేపటికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఫుల్ కంట్రోల్ కావాలని చెప్పనే అభిప్రాయంతో ప్రభుత్వాలు ఉంటాయి. వనరులు మనకు ఉంటే బాగుంటుందనేటువంటి అభిప్రాయంతో ఉంటాయి. ప్రభుత్వాలు ఒక రకంగా బోర్డు మెంబర్స్ యొక్క సంఖ్యను పెంచి వారి యొక్క ప్రాబల్యాన్ని పెంచుకోవాలనేటువంటి అభిప్రాయంతో ఆలోచించేటువంటివి ఉంటాయి. కానీ నా ఉద్దేశం ఒకటే, ప్రభుత్వము తన యొక్క పని తాను చేసుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం ఒక పవిత్రమైనటువంటిది, చాలా గొప్పనైనటువంటిది, ప్రపంచంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి క్షేత్రము, దివ్య క్షేత్రము, భక్తుల యొక్క మనోభావాలతో కూడుకున్నటువంటిది. స్వాములు, సాధువులు, అర్చకులు, వేద పండితులు, అధికారులు అందరూ కూడా ఉండి లక్షలాది మంది భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి సాధ్యమైనంత మేరకు ప్రభుత్వం దూరంగా ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగేటువంటి కార్యక్రమాలని వారుగా నెయ్యి ఇంకా తక్కినటువంటి వస్తువులు కూడా ఏవైతే పాలతో మనకు అవసరం ఉంటాయో అవన్నిటిని కూడా చేసుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం స్వయంగా ఒక గోశాలను పెట్టుకోవడం, ఒకటి కాదు అవసరమైతే 10 చోట్ల పెట్టుకోవడం. ఇప్పుడే మనం విన్నాము, మీరే చెప్పారు. చాలా సంతోషించాల్సినటువంటి పరిణామం ఏంటంటే 1000 గోవులు మీరు డిబేట్ పెట్టిన క్షణంలోనే 1000 గోవులు అన్నారు. ఇది విన్న తర్వాత, ఇది తెలుసుకున్న తర్వాత, ఈ విషయం తిరుపతి దేవస్థానం ఒకవేళ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎంతమంది ముందుకు వస్తారో, ఎన్ని చోట్లలో భూములను దానం చేస్తారో. అందుకని దయచేసి ఇది ఆహ్వానించదగ్గ ప్రతిపాదన అని చెప్పి నేను భావిస్తూ మీరు దీన్ని తప్పకుండా ఆమోదించేట్టుగా అందరి యొక్క అభిప్రాయాలను తెలుసుకోవాలి. ఖచ్చితంగా టీటీడీ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు కూడా ఈ ప్రోగ్రాం, ఎందుకంటే మీరు అరవిందరావు గారు లాంటి అపారమైన అనుభవం ఉన్న వాళ్ళు, అలాగే ఆధ్యాత్మికవేత్తలు వీళ్ళంతా మాట్లాడుతున్న ప్రోగ్రాం అధికారుల ప్రభుత్వం దృష్టి కూడా వెళ్తుందని అనుకుందాం రమణాచారి గారు. ఎస్, మనతో లక్ష్మణరావు గారు కూడా ఉన్నారు. లక్ష్మణరావు గారు, మీకు చాలా అనుభవం వెళ్తుందనే మీరు మమ్మల్ని పిలిచారు, అరవిందరావు గారిని పిలిచారు. ఏదైతే మనకు అనుభవం ఉందో ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పడం ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి పనితనం గాని, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి ఆ కార్య వ్యగ్రత గాని, వారి యొక్క కార్య దీక్ష గాని చాలా గొప్పది.
15,000 మంది పనిచేసేటువంటి ఆ సంస్థానంలో ప్రతి ఒక్కరు కూడా అప్పుడు బ్రహ్మోత్సవాలు అప్పుడు కావచ్చు, వేరే ఉత్సవాలు అప్పుడు కావచ్చు, ఎంత నిర్విరామంగా పనిచేస్తారో, ఉదయం సుప్రభాతం దగ్గర నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు కూడా పనిచేసేటువంటి ఆ ఉద్యోగస్తులందరికీ కూడా నమస్కారం చేస్తూ వాళ్ళని వాళ్ళు పనిచేసుకునేట్టుగా వదిలిపెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది. వాళ్ళని పని చేసుకునేట్టుగా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది. ప్రభుత్వం యొక్క ఇంటర్వెన్షన్ ఎంత తక్కువగా ఉంటే ఇలాంటి మంచి పనులు జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పని నా భావం. ఓకే, జ్యోతిర్మయ్య గారు మీరు కూడా ఏదో చెప్పబోతున్నారు లక్ష్మణరావు గారు మాట్లాడే ముందు, మీరు ఏమైనా యాడ్ చేయదలుచుకుంటే చెప్పండి ప్లీజ్. ఎస్, ఎందుకనంటే ఈ సమస్య నిజంగా పెద్దది, అసలు టీటీడీ కానే కాదు. వారు చెప్పిన రమణాచారి గారు చెప్పినట్లు ఒక గోశాల కాదు, ఎన్నో గోశాలను ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే అది చాలకపోతే నేను చెప్పానే మా రైతుల దగ్గర నుంచి ఇన్వైట్ చేయొచ్చు, వాళ్ళు కూడా ఇవ్వగలుగుతారు. ఏమంటే గోశాలలు చాలా ఉన్నాయి, మనం చక్కదైనటువంటి నెయ్యిని తప్పకుండా తెచ్చుకోవచ్చు. ప్రత్యేకంగా ఏదో మనం ఏదో ఇంకొక డైరీ లేదా కార్పొరేట్ సంస్థ రావాలి అట్లేం అనుకోక్కర్లేదు. భక్తుల నుంచి వస్తే కల్తీ జరగదు, స్వచ్ఛమైన నెయ్యి వస్తుంది. అలా కాకుండా ఎప్పుడైతే ఇంటర్వెన్షన్ లేదా కాంట్రాక్ట్స్ ఉంటాయో తప్పకుండా ఇదే కంటిన్యూ అవుతుంది, తర్వాత అయినా ఇదే కంటిన్యూ అవుతుంది, ఇలా కంటిన్యూ కాకూడదు. ఓకే, రైట్ అండి, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎస్ లక్ష్మణరావు గారు, మీరు దీని మీద లోతుగా అధ్యయనం చేశారు. ఇప్పుడు రకరకాల ప్రపోజల్స్, ఒక చోటే పెట్టక్కర్లా, 10 చోట్లకి 20 చోట్ల పెట్టుకోవచ్చు, 4-5 వేల గోవులు పెట్టుకోవచ్చు, ఇది ఒక ఆలోచన. లేదు, జ్యోతిర్మయ్య గారు ఇంకా అద్భుతమైన ఆలోచన ఒకటి ఏం చెప్పారంటే, మనకి అసలు డబ్బులు కాకుండా ఫ్రీగా, ఇప్పుడు దేవుడు హుండీలో డబ్బులు వేసేవాళ్ళు ఏదో దుర్మార్గం జరగాలని లేరు కదా, అలా రైతులు ఎవరో భక్తి కొద్దీ ఇచ్చేది, నిజంగా వాలంటరీగా ఇచ్చేది స్వచ్ఛమైనదే ఉండే అవకాశం ఉంటుంది. అయితే ప్రాక్టికల్గా కంటిన్యూటీ, ఇప్పుడు స్వామివారికి రోజుకి 15 టన్నుల నెయ్యి కావాలి, చిన్న విషయం కాదు అది. అక్కడ ఈ లడ్డు ప్రసాదాలకు కానీ నైవేద్యాలకు కానీ ఈ మొత్తం నిర్వహణకి ఇలాంటి ఒక గోశాలలు కానీ స్వచ్ఛందంగా రైతులను తీసుకోవటం, అలాగే ఉద్యోగులు కూడా, ఈ మాట నాకు పొద్దున కూడా ఎవరు అన్నారు, అసలు పర్మనెంట్ ఎంప్లాయీస్ లాగా కూడా అక్కర్లేదు, ఈ గోశాలలు నిర్వహించడానికి ఇప్పుడు 15 రోజులు సర్వీస్ ప్రోగ్రామ్ మీద ఉంది. చాలామంది, నేను బోల్డ్ సార్లు చూశాను, రైళ్లలో బ్యాచ్లు వెళ్తుంటారు, ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు ఇలాంటప్పుడు. అలా సంవత్సరంలో 15 రోజులు ఇలా ఆఫర్ చేస్తే బోల్డ్ మంది వాలంటరీగా చేసేవాళ్ళు కూడా వస్తారు, కమిట్మెంట్తో చేస్తారన్న పాయింట్ కూడా ఉంది. ఏం చెప్తారు సార్ దీనిలో? ఎలా వస్తుందంటేనండి, ఇప్పుడు టీటీడీలో తయారు చేస్తున్నటువంటి ప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యి వాడేరనే వివాదం బయటకు వచ్చాక ఈ లడ్డూలో నెయ్యి వాడకం మీద ఏదైతే ఉందో ఇప్పుడు ఈ గోశాలల అవసరం మీద ప్రశ్న వచ్చింది. ఓకే, దీనిలో 2 ప్రశ్నలు ఏంటంటే, ఒక టీటీడీలో ప్రసాదమైనటువంటి లడ్డు ఒక్కటే కల్తీ జరుగుతోందా, రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాలను చూస్తే 36,500 దేవస్థానాలు దేవాదాయ శాఖలో ఉంటే అసలు ఎన్ని దేవస్థానాల్లో లడ్డూలు అసలు తయారు చేస్తున్నారు, వాటిని ఏ రకంగా కర్మాగారాలు పెట్టి లడ్డూలు పులిహార్లు ప్రసాదాలు బయట నుంచి అన్యమతస్తులు సప్లై చేసేస్తున్నారన్న విషయం మీద కూడా ఇక్కడ ఆలోచన లేదండి. ప్రస్తుతం ఈ ఒక వివాదం జరుగుతుంది కాబట్టి దీని మీద ప్రస్తుతం ఆలోచన చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల ప్రసాదాల గురించి ఆలోచించవలసిన బాధ్యత ఉంది, అది చేయటం లేదు. రెండోది, అసలు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒకవేళ ఆ గోవులను కనుక పెంచితే ఏ రకమైనటువంటి లెక్కలు ఉంటాయి, వాటి స్టాటస్ దేవస్థానం ఒక చోటని కదా సార్, మనం డీసెంట్రలైజ్డ్ గా. అవునండి, ఒకవేళ చెప్తే కనుక ఒక టీటీడీ ఒకటి మనం చూసుకుంటే సుమారుగా చాట్‌జీపీటీ లెక్కల ప్రకారం 6 నుంచి 8 టన్నుల నెయ్యి ప్రతిరోజు టీటీడీకి అవసరం అవుతుంటుందండి ఒక లెక్క ప్రకారం. ఇందులో యావరేజ్ గా 7 టన్నుల నెయ్యి. ఇందులో మరి 7 టన్నుల నెయ్యి, ఒక ఆవు నుంచి ఎంత నెయ్యి వస్తుంది? 1 కిలో నుంచి 2 కిలోల వరకే పాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరి దేశీ ఆవులు మీరు అనేది, మన శ్రీనివాస్ గారేమో అది కాదని నాకు క్లారిటీ లేదు. జెర్సీ ఆవుల గురించి చెప్పారండి, జాతి ఆవుల గురించి వారు చెప్పారు. అయితే అన్ని 100% ఆవులే పెంచడానికి దొరకకపోవచ్చు. అందువల్ల అంటే స్ట్రాటజీగా లెక్కల ప్రకారం చూస్తే ప్రస్తుతం జరుగుతున్న వ్యవస్థ ఇది. వాడు చెప్పిన ప్రకారం ఒకవేళ మేలు జాతి ఆవులు వస్తే, ఒకవేళ ఎక్కువ పాలిస్తే ఈ లెక్క మారదు. ఒక లెక్క ప్రకారం ఏంటంటే, సగటున ఒక ఆవు 1 లీటర్ నుంచి 2 లీటర్ల పాలు ఇచ్చినా కూడా 30 లీటర్ల పాలుకు 1 లీటర్ నెయ్యి వస్తుందండి. అవును, మరి అంటే 15 ఆవులు కావాలి 1 లీటరు
నెయ్యి కావాలంటే రోజుకి అంటే 7 టన్నులు తిరుమల తిరుపతి దేవస్థానం అవసరాల కోసం రోజు 7 టన్నుల నెయ్యి ఒకవేళ కావాలంటే 2,10,000 లీటర్ల పాలు అవసరం అవుతున్నాయి ప్రతి రోజుకి కూడా. అయితే 2 లీటర్లు ఒకవేళ పాలు ఆవులు ఇస్తే కనుక 1,05,000 లీటర్ల పాలు అవసరం అవుతాయి. మరి 7,000 కిలోలు ఇంటూ కనుక ఒకవేళ 30 లీటర్లు కనుక మనం చూస్తే 2,10,000 లీటర్ల పాలు అయితే ఒక ఆవు సగటుకి 1 లీటర్ల పాలు ఉత్పత్తి చేస్తే 2,10,000 లీటర్ల పాలు ఇవ్వడానికి కనీసం 1,05,000 ఆవులు అవసరం అవుతాయి. ఇది ఒక లెక్క. అయితే మరి 1,05,000 ఆవులని మళ్ళీ వీటిని గోశాలను నిర్మించాలి. అయితే ఇక్కడ పరిపాలనలో ముఖ్యమైన అంశం ఏంటంటే గోశాలల నిర్మాణం చూడాలి, మళ్ళీ దానికి అడ్మినిస్ట్రేషన్ చూడాలి, ఈ గోవుల పెంపకానికి మళ్ళీ వాటికి వనరులు వసతులు చూడాలి. అంతేకాకుండా ఈ ఆవులు పెతకడం అనేటటువంటి వ్యవస్థ, పాలు పెతకడం అనేటటువంటి ఒక వ్యవస్థ వస్తుంటుంది. ఇన్ని రకాల వ్యవస్థలతో కూడినటువంటి ఒక వివాదాస్పదమైన అంశం ఇది. దీనిలో సాధ్యాసాధ్యాలన్నీ చూసుకుని ఇంత ఒక లడ్డూకి నాణ్యమైనటువంటి నెయ్యి అందజేయడం కోసం ఈ రకమైనటువంటి ఒక వ్యవస్థ మనకు అవసరం అని టీటీడీ ఒకవేళ నిర్మాణించుకుంటే, అంటే నెయ్యి ఒకటే కాదు కదా సార్ లక్ష్మణ్ గారు, అనేది పాలు అవసరం, మజ్జిగ అవసరం, ఇతర ప్రోడక్ట్స్ కూడా కొండ మీద ఇప్పుడు అన్నదానం నిత్యాన్నదానంలో లక్షల మంది రోజు భోజనం చేస్తుంటారు. అవసరమేనండి. అదే అన్ని మొత్తం అవసరాలకి ఇన్ని లక్షల లీటర్ల పాలు అవసరం అవుతుంది. కాబట్టి దీనిలో సాధ్యాసాధ్యాలు చూసుకుని ఒకవేళ ముందుకు టీటీడీ వెళ్తే ఒకవేళ బాగుంటున్నది ఒక లెక్క. ఇది కాకుండా అసలు టీటీడీ ఆదాయం ఎంత, ఖర్చు ఎంత వస్తుందని చూస్తే 2023-24 టీటీడీ ఆదాయం 4,411 కోట్లు అండి. ఇది 2022-23లో 3,096 కోట్లు ఉంది. 43% ఆదాయం పెరిగింది. ఈ లెక్కలు పెరుగుతూ వస్తున్నాయి తప్ప తగ్గేటటువంటి పరిస్థితి లేదు. అయితే ఈ వివాదానికి కారణం ఇందాక మరి మన గౌరవనీయులు అరవిందరావు గారు మాట్లాడారు, రమణాచారి గారు కూడా మాట్లాడారు. దీనిలో ముఖ్యమైన సమస్య ఏంటంటే సమాచార హక్కు చట్టం తిరుమల తిరుపతి దేవస్థానంలో అమలు చేయటం లేదండి. కారణం ఏంటంటే మీరు ఎన్ని అప్లికేషన్లు పెట్టండి, ఏం పెట్టండి, మాకు సమాచార హక్కు చట్టం వర్తించదని చెప్తూ వస్తున్నారు. దీనికి 2018 సంవత్సరంలో హైకోర్టు జడ్జిమెంట్ కూడా వీరికి అనుకూలంగా వచ్చింది. అందువల్ల ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలో సమాచార హక్కు చట్టం సుప్రీంకోర్టుకి వెళ్ళలేదా? ఎవరు సుప్రీంకోర్టుకి వెళ్ళలేదండి. ఎందుకంటే దేవాదాయ శాఖ తరఫునే 97 రిట్ పిటిషన్లు కోర్టులో వేసి మాకు సమాచారం హక్కు చట్టం అక్కర్లేదని దేవాదాయ శాఖ అధికారులే వాదించారు. 3 జూనియర్ అసిస్టెంట్ అని పంపించి తూతూ మంత్రంగా నడిపేసి మొత్తానికి దేవాదాయ శాఖలో సమాచార హక్కు చట్టం రానివ్వకుండా అధికారులే అడ్డుకున్నారు. మరి ఇప్పుడు ఈ సమాచారం మీరు చెప్పారు, ఎంత ఆదాయం ఎంత వ్యయం ఉందని, ఇది ఎక్కడి నుంచి సేకరిస్తున్నాం అంటే మేము కష్టపడి అనధికారికంగా ఆడిటర్ల దగ్గర నుంచి మేము ఈ విషయాలు సేకరిస్తున్నామండి. కారణం ఏంటంటే ప్రతి జిల్లాలోనూ లోకల్ ఫండ్ ఆడిట్ ఉంది, స్టేట్ ఆడిట్ ఉంది. వీళ్ళు కూడా ఇవ్వకూడదని నిర్ణయం చేసుకున్నప్పటికీ కూడా మన విశ్వసనీయత మీద మనం చేస్తున్నటువంటి మంచి పనుల మీద వాళ్ళు లెక్కలని చెప్పడం జరిగింది. ముఖ్యమైన విషయం కూడా ఏంటంటే టీటీడీ నుంచి వచ్చేటటువంటి వెబ్సైట్ లో ఇన్ని ఇప్పుడు చెప్తున్నటువంటి 4,411 కోట్ల రూపాయల ఆదాయం భక్తులు ఇచ్చిందే కదండి. ఇందాక మాట్లాడుకున్నట్టుగా లక్షల కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి, కోట్ల రూపాయల ఆదాయం వస్తూనే ఉంది, ప్రతినిత్యం ఆదాయం వస్తూనే ఉన్నప్పుడు ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ ప్రతిరోజు వచ్చేటటువంటి ఆదాయాన్ని వ్యయాన్ని కూడా వివరిస్తూ వెబ్సైట్ లో పెట్టవలసినటువంటి కార్యనిర్వహణ అధికారులు ముఖ్యంగా పనిచేయడం లేదండి. ఒక పారదర్శకత లేదు. ఇక్కడ మొత్తం దేవాదాయ శాఖ తరఫున చూస్తే కనుక టీటీడీలో పూర్తిగా ప్రక్షాళన జరగవలసిన అవసరం ఉందండి, టాప్ టు బాటమ్. ఇక్కడ చూస్తే కనుక అంటే మనకి సమయానుకూలంగా మనం ఒకవేళ మాట్లాడుకుంటే కనుక పరిశీలించవలసిన అంశాలు సుమారుగా ఒక 100 ఉంటాయండి. ఆ 100 అంశాలు పరిశీలించి మనం పరీక్షిస్తే గానీ టీటీడీలో జరుగుతున్నటువంటి అవినీతి ప్రక్షాళన కాదండి. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం కూడా ఏంటంటే రాజకీయ ప్రమేయం దేవాలయాలు హిందూ వ్యవస్థ మీద ఉండకూడదంటూ కూడా నిన్న మనం చూసాం. సుప్రీంకోర్టుకు సూచన చేసింది. ఇది అమలు చేస్తేనే దేవాలయ వ్యవస్థ హిందూ వ్యవస్థ బాగుపడుతుందని చెప్తూ వస్తోంది. కానీ మీరు ఏ కార్నర్ లో మీరు ఎక్కడైనా సరే చూడండి, రాజకీయ వ్యవస్థ నీడనే దేవాలయ వ్యవస్థ హిందూ ధర్మము టీటీడీ కూడా బతుకుతున్నాయి తప్ప బయటకు వచ్చి బతికేటటువంటి వ్యవస్థ, బయటకు వచ్చి పరిపాలించుకునేటటువంటి వ్యవస్థ కూడా ఈ రాజకీయ వ్యవస్థ ఉండటం లేదండి. అంటే స్వయం ప్రతిపత్తి పేరుకుంది కానీ నిజంగా స్వయం ప్రతిపత్తి వ్యవహరించట్లేదు. స్వయం ప్రతిపత్తి ఏమీ లేదండి. స్వయం ప్రతిపత్తి ఏమీ లేదు. మీరు ఎక్కడైనా సరే తీసి చూడండి. లాస్ట్ టైం మనం చూసాం, గత ప్రభుత్వంలో ట్రస్ట్ బోర్డు ఒకటి వేశారు, జంబో ట్రస్ట్ బోర్డు ఒకటి వేశారు, 55 మంది. అందులో సుమారుగా అందరూ మన రాజకీయ నాయకులు ఎవరు పరపతి వాళ్ళు ఉపయోగించుకోవడం కోసం వచ్చినటువంటి వాళ్ళు ఈ హిందూ వ్యవస్థను లేకపోతే టీటీడీని వాడుకుని ఏదో రకంగా వ్యాపార కేంద్రంగా మార్చేయడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, బంధుగణాలు, మిత్రుల తప్ప వాళ్ళు ఎవరు లేరండి. ఆ లిస్టు మొత్తం తీసి చివరికి ఎలా వచ్చిందంటే పరిస్థితి,
ఈ రాజకీయ నాయకులను ప్రక్షాళన చేయవలసిన దానికోసం సమాచార హక్కు కార్యకర్తలు, సమాజంలో బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు, విజిల్ బేయర్స్ లాంటి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి ఇంతమంది సుమారుగా దేవాదాయ చట్టం కనుక మనం చూస్తే 15 మంది వరకు మాత్రమే ట్రస్ట్ బోర్డు వేయాలని చెప్తుంటే 55 మందితో ట్రస్ట్ బోర్డు, ఒక 60 మందితో అనధికారిక సలహాదారులు, వీళ్ళందరూ దోచుకోవడానికి తప్ప ఇంకెందుకు పనిచేయట్లేదండి. ఎక్కడ చూసినప్పటికీ కూడా సమాచార హక్కు చట్టం అమల్లో లేదు. మరొక విషయం కూడా ముఖ్యంగా చెప్తానండి, గత ప్రభుత్వం కూడా ఈ సమాచార హక్కు చట్టం అమలుకు వ్యతిరేకంగానే వస్తూ ఉంటుంది కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం వచ్చాకైనా కనీసం సమాచార హక్కు చట్టం అమల్లో లేకపోతే దేవాలయ వ్యవస్థలో గ్రాంట్ ఆఫ్ సర్టిఫికేట్ కాపీస్ రూల్స్ ఉంది, దీని ప్రకారమైనా సరే మీరు డాక్యుమెంట్లు ఇవ్వాలని చెప్తూ ప్రస్తుత ఈవో శ్యామలరావు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నేను దరఖాస్తు చేశానండి. గత 5 సంవత్సరాల ఆడిట్ రిపోర్ట్లు మీరు మాకు ఫర్నిష్ చేయండి అని. వాడు ఫర్నిష్ చేయటం లేదు. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. యమున గారు, మీరు నిపుణులు, అందరూ అపారమైన అనుభవం ఉన్న వాళ్ళు, ఆధ్యాత్మికతలు చెప్పినవన్నీ ఉన్నారు. ఏంటి మనం హెచ్ఎంటీ నుంచి ఇది ఒక లీడ్ తీసుకున్నాం, ఇది జరిగితే బాగుండని ఒక ఆలోచనతో ఏం జరిగితే బాగుంటుంది మీ ఆలోచన? ముందుగా పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్సులు. ముందుగా అండి, చాలా చక్కటి పరిణామం మనం హెచ్ఎంటీ వేదికగా ఈ యొక్క ప్రతిపాదిక అనేది నిజంగా కూడా చాలా చక్కటి పరిణామము. పెద్దలందరూ కూడా వారిచ్చిన సూచనలన్నీ కూడా తప్పకుండా అటు టీటీడీ అండ్ ప్రభుత్వాలు కూడా, ఎందుకంటే ఇంకా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది కాబట్టి ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు డెఫినెట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇచ్చిన సూచనలందరూ కూడా వారి వారి ఎక్స్పీరియన్స్ తో, ఇప్పుడు మనకి అరవిందరావు గారు వారు కానివ్వండి, రమణాచారి గారు కానివ్వండి, ఇప్పుడు చాలా మంది పెద్దలు, ఆధ్యాత్మికవేత్తలు, ఇంతమంది కూడా వారి వారి ఆర్టీఐ యాక్టివిస్టులు, మీరంతా కూడా వారి యొక్క వేదనను ఏది జరిగితే బాగుంటుందని చెప్పే పరిస్థితి మనం చూస్తున్నాం. చిన్నగా చెప్పాలంటే స్వామి వారికి ఒక కథనం ప్రకారం పురాణంలో స్వామివారు భూలోకానికి వచ్చినప్పుడు శ్రీనివాసుడిగా అవతారం ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు స్వామి వారి ఆకలి దప్పికలు తీర్చింది ఆ గోమాత. అంతటి విశిష్టమైన గోమాత స్వామివారికి ఎంత ప్రీతికరమైనది, ఎంత పవిత్రమైనది అనేది శ్రీవారి భక్తులందరికీ కూడా తెలిసిన విషయం. కాబట్టి వారికి సంబంధించి ఇప్పుడు ఇందాక మనకి లెక్కలు చెప్తూ ఉంటే అనధికారంగానే మరి చెప్పిన లెక్కల ప్రకారంగా కోట్లాది రూపాయల ఆదాయం ఉన్నప్పుడు ఒక గోశాల నిర్మించడానికి ఎటువంటి ఇబ్బంది వాళ్ళకైతే నిజంగా రాకూడదు. ఇప్పుడు మనం పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నాం, కర్ణాటక నుంచి తెచ్చుకుంటున్నాం, లేకపోతే రాజస్థాన్ ఇంకో రాష్ట్రం నుంచి తెచ్చుకుంటున్నాం. అదే మనకు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చాలా అధికంగా కూడా ఎంతో విస్తీర్ణంగా మనకి అటు భూమి ఉన్నప్పుడు, అండ్ ఇంకొకటి దాతలు కూడా ఇచ్చేవాళ్ళు. మీరు ఒక్క పిలుపునివ్వండి, మీరు ఒక్క పిలుపునిస్తే చాలు. నాకైతే పూర్తి నమ్మకం వచ్చింది. ఇప్పుడు రామచంద్ర గారు ప్రకటించిన తర్వాత లక్షలు టీటీడీ ప్రకటన కళ్ళు మూసుకొని, ఎందుకంటే శ్రీనివాస్ గారు ఇక్కడ స్వామి వారు అక్కడ 7 కొండల మీద కొలువై ఉన్నాడు, కానీ వారు మన అందరి ఇళ్లలో వారు మనలో ఒకరు. ఆయన కలియుగ దైవం, ఎంతో మందికి కులదైవం. మనందరికీ కూడా స్వామివారు అంతటి నమ్మకం ఉన్నప్పుడు మన స్వామివారి నామస్మరణ చేయకుండా ఏ కార్యక్రమం చెయ్యం. కాబట్టి ఇలాంటప్పుడు తప్పకుండా కూడా ఇది చాలా సీరియస్ గా కూడా టీటీడీ అనేది చూడాలి. అండ్ మరీ ముఖ్యంగా ఇందాక ఒకటి అంటారు చూసారా, యద్భావం తద్భవతి. మనకి ఆలోచన ఉంటేనే మనం చేయగలుగుతాం. ఆ ప్యూరిటీ ఆఫ్ థాట్ అనేది అక్కడ కూర్చున్న వాళ్ళ పాలకులకి, ఆ పాలక మండలిలో ఉన్న వాళ్ళకి అటువంటి స్వచ్ఛమైన భావజాలం ఉంటేనే ఇది జరుగుతుంది. లేదంటే మనం అందరం కూడా ఇదేదో చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టు ఎంత మాట్లాడినా కూడా ఆ గోడు వినేవాడు లేకపోతే, అక్కడ కూర్చునే వాడికి గనక అటువంటి ఆ పరిజ్ఞానము, అటువంటి విఘ్నత లేకపోతే, అటువంటి సంస్కారాలు లేకపోతే ఎటువంటి కార్యాచరణ అయినా కూడా అతి కష్టంగానే ఉంటుంది. కాబట్టి కూర్చున్న పాలకులకు తప్పకుండా కూడా, అండ్ మరీ ముఖ్యంగా శ్రీనివాస్ గారు అక్కడ ఎవరు ఉండాలి అంటే మళ్ళీ మనం అంటాం కదా, ఇప్పుడు కనీసం ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి, ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ కట్టాలంటే ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్తాం, ఒక జబ్బు వస్తే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కానీ ఒక ఆలయానికి సంబంధించి, ఆలయ విషయాలకు సంబంధించి పూర్తి పరిజ్ఞానం ఎవరికి ఉంటుందంటే మన ఆగమ శాస్త్రం మీద నమ్మకమైనా ఉండాలి, భక్తి శ్రద్ధలు ఉండాలి, అక్కడ చేయాల్సిన నిత్య కైంకర్యాలు ఎలా ఉండాలి, అక్కడ ఏం జరగాలి, అవన్నీ కూడా ఒక ప్యాషన్, ఒక డివైన్ ప్యాషన్ ఉంటేనే అది జరుగుతుంది. అలాంటి వ్యక్తులు ఆ స్థానంలో కూర్చోనప్పుడు, ఇందాక చెప్పారు అధికారికంగా 15 మందే ఉండాలంటే 55 మంది ఉండాలి, అనధికారికంగా 65 మంది ఉంటే వీళ్ళందరూ ఎవరు మెప్పు కోసం వీళ్ళని పెట్టుకోవాలి, వీళ్ళని ఉద్ధరించాలి, వాళ్ళ తెలిసిన
మన మెంబర్స్ కి స్వామివారి దర్శనం, స్వామివారి యొక్క ఇవన్నీ కూడా ఉచితంగా వాళ్ళకి చేయించడం, వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసమని ఈ పొజిషన్స్ ఉంటున్నాయి. కానీ భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. స్వామివారికి జరగాల్సిన విషయంలో జరగకపోవడం అనేది మనం అందరం కళ్ళారా చూస్తున్నాం. కాబట్టి అక్కడ కూర్చున్న వాళ్ళకి అర్హత ఏమిటి అనేది ఇప్పుడున్న పెద్దవాళ్ళందరూ కూడా గట్టిగా, అంటే ఇప్పుడు వచ్చిన ప్యానెల్లో పెద్దలందరినీ కూడా నేను వారిని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, మనం అందరం కూడా ఒక వినతి పత్రాన్ని గనక మనం రాసి, ఈ సూచనలన్నీ రాసి అటు పాలక ప్రభుత్వానికి, పాలక మండలికి ఇలాంటి ఈ యొక్క ప్రక్షాళన జరగాలి. ప్రక్షాళన జరిగిన నాడే మనకి నిజమైన ఇప్పుడు మనం అనుకుంటున్నవన్నీ కూడా సాకారమయ్యే అవకాశం ఉందండి. దేవికారెడ్డి గారు సీనియర్ జర్నలిస్ట్, ధర్మ ప్రచారక్ వారు కూడా మనతో జాయిన్ అయ్యారు. అలాగే సుబ్రహ్మణ్య శర్మ గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దుబాయ్ నుంచి వారు మనతో జూమ్ లో జాయిన్ అవుతున్నారు. ముందుగా సుబ్రహ్మణ్య శర్మ గారు నమస్కారం. నమస్కారం అండి. సుబ్రహ్మణ్య శర్మ గారు, మీరు వింటూ ఉంటారు దాదాపు ఇవాళ ఉదయం నుంచి కూడా, నిన్న ఏదైతే సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది, ఈ వివాదం మొదలైన దగ్గర నుంచి హెచ్ఎంటీవీ ఒక కలత చెందిన హృదయంతో దీని మీద ఏదైనా జరగాలి, ఒక నిజంగా దీనికి ఒక పరిష్కారం కావాలని ప్రయత్నం చేస్తున్నది. దానిలో భాగంగా ఇవాళంతా కూడా ఈ సొంత గోశాల తిరుమలకి ఎందుకు సాధ్యం కాదు, ఎందుకు పెట్టుకోకూడదు, అది 1,00,000 ఆవులు కావచ్చు, 2,00,000 ఆవులు కావచ్చు, ఇంత పెద్ద స్వామివారికి అంత పెద్ద వేల మంది సిబ్బందికి ఇది సాధ్యం కాదని ఒక చర్చ తీసుకున్నాం. ఈ చర్చ మొదలైన ఈ గంటలోనే సుబ్రహ్మణ్య శర్మ గారు, మన చిత్తూరు జిల్లాకి చెందినటువంటి రామచంద్ర యాదవ్ గారు, సరే ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టి ఉండొచ్చు, అది వేరే విషయం, కానీ 1000 గోవులు దీనికి గోదానం చేస్తాను నేనని చెప్పి ఆయన తిరుమల గోశాలకి, అలాగే 1,00,000 గోవులు పూజ చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పారు. సో ఇది రెస్పాన్స్. మీరేమంటారు? తిరుమల ఏదో కర్ణాటక డైరీ లేదా ఇంకొక డైరీ మీద ఆధారపడటం, అది కల్తీ అని రాజకీయాలు ఈ గొడవ కంటే సొంతగా ఇప్పటికే కొన్ని వేల ఎకరాల్లో పువ్వులు, స్వామివారికి సేవలకు అవసరమైన, అలంకరణకు అవసరమైన పువ్వులు సొంతగా అక్కడనే వాళ్లే ఉత్పత్తి చేసుకున్నారని విన్నాం. ఎందుకని గోశాలను ఏర్పాటు చేసుకోకూడదు? ఒకటి కాకపోతే 10 ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది కదా, ఏం చెప్తారు? అయ్యా నమస్కారం అండి. ఇప్పుడు తిరుమల లడ్డు విషయంలో జరిగింది సరే, దాని మీద సుప్రీంకోర్టు విచారణ జరుగుతుంది కాబట్టి మనం ప్రస్తుతం ఏం మాట్లాడలేము. కానీ ఏంటంటే కొద్ది బాధాకరమైన విషయం జరిగింది అది. అయితే ఏంటంటే నేను తిరుమలకి ప్రతి 3 నెలలకు ఒకసారి దర్శనానికి వెళ్తూ ఉంటానండి. నేను దుబాయ్ లో ఉన్నప్పటికీ కూడా. సో స్వామివారికి సేవ చేసుకోవడానికి వెళ్తూ ఉంటాము, దర్శించుకోవడానికి. సో మేము ప్రసాదాలు ప్రతిసారి తీసుకుంటూ ఉంటాం, కానీ ప్రత్యేకించి దాని మీద శ్రద్ధ ఎప్పుడు పెట్టలేదు, అంటే బాగుందా బాగోలేదా అనేది. ఎందుకంటే ఏదో ప్రసాదం అంటే కొద్దిగా తీసుకోవాలని ఆలోచనతో తీసుకునేవాళ్ళం తప్ప పెద్దగా దాని గురించి ఆలోచించేవాళ్ళం కాదు. సరే, జరిగింది ఏదో జరిగింది. ఒక ప్రభుత్వ అధినేత దాని గురించి ఒక ప్రకటన చేశారు. దాని ద్వారా అనేక రకాల ఆందోళనలు, భక్తుల మనసులో అనేక రకాలైనటువంటి ఆందోళనలు. ఈ సందర్భంగా ఈ నెయ్యి గురించి వచ్చినటువంటి వివాదం అయితే ఏమండి, ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, ఉచితంగా ఇచ్చే లడ్డు నుంచి ఈ రోజు లడ్డు 50 రూపాయల దాకా వెళ్తుంది. అంటే లడ్డు ధర పెరుగుతోంది, కానీ నాణ్యత విషయంలో మరి రాజీ ఎందుకు పడుతున్నారని మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎప్పటికప్పుడు బార్గెనింగ్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు కదా లడ్డు నాణ్యత విషయంలో. తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులకి ఏమన్నా కొదవా? భక్తులు ఏమన్నా ఇవ్వనంటారా? ప్రతి ట్రస్ట్, ఆ ట్రస్ట్, ఈ ట్రస్ట్ అని చెప్పేసి అనేక రకాల పథకాలు పెట్టి డబ్బులు ఎవరికి తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. సరే, ఇప్పుడు గురించి అంటున్నారు. ఓకే, తిరుపతి దేవస్థానం దగ్గర అనేక రకాలు, అంటే దేశవ్యాప్తంగా అనేక రకాల భక్తులు అనేక చోట్ల దాతలు కూడా వాళ్ళు అనేక రకాల స్థలాలు ఇచ్చారు, అదే విధంగా అనేక మాన్యాలు ఇచ్చారు. తిరుమల తిరుపతిలోనే కాదు, కానీ ఇదే కాకుండా అనేకమైన ప్రైవేట్ వ్యక్తులు కూడా, ప్రైవేట్ వ్యక్తులు అంటే చాలా మంది, కొంతమంది ఏంటంటే బ్రాహ్మణులు కానీ వీళ్ళ ఇతరులు కానీ వీళ్ళందరూ గోసేవ చేసుకోవడానికి చిన్న చిన్న గోశాలలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకి ఒక దత్తత లాగా తీసుకుని మీరందరూ కూడా ఆయా సేవ మీ గ్రాసానికి అయ్యే అమౌంట్ ఏదైతే ఉందో మేము భరిస్తాము, తద్వారా మా ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసుకుని ఆ ట్రస్ట్ నుంచి వచ్చే దాని ద్వారా మీకు నెలకి, అంటే ఇప్పుడు వ్యక్తులు ఇప్పుడు మనం గోశాల నడుపుతున్నాం అనుకోండి, మన ఎవరైనా గ్రాసం కావాలంటే వీడు ఎక్కడ కాజేస్తాడేమో అని కొద్ది ఫీలింగ్ ఉంటుంది. కానీ ఒక తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చాయి,
అటువంటిప్పుడు ఆ తిరుపతి దేవస్థానమే మిగతా ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఇలా గోశాల నడుపుతున్న వాళ్ళని దత్తత తీసుకుని మీరు మాకు సంవత్సరానికి నెలకి రోజుకి ఇన్ని లీటర్లు ఇవ్వండి అని చెప్పేసి కనుక అడిగితే వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. మంచి స్వచ్ఛమైనటువంటి నెయ్యి కూడా దొరుకుతుంది. ఆ నెయ్యి ద్వారా స్వచ్ఛమైనటువంటి నాణ్యమైనటువంటి ఇది కూడా చేసుకోవచ్చు. ఇంకోటండి, ఇంత పెద్ద దేవస్థానంలో ఈ రోజు కూడా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే కనీసం ఒక నాణ్యతను చెక్ చేయడానికి ఒక పర్టికులర్ గా ఒక లాబొరేటరీ లేకపోవడం అనేది చాలా బాధ కలిగిస్తుంది. మరి ఎందుకు అంత నిర్లక్ష్యం దాని మీద? ఎక్కడో గుజరాత్ దాకా ఎందుకు డిపెండ్ అవ్వాలి? మనమే ఎందుకు టెస్ట్ చేయకూడదు? అది పెద్ద క్వశ్చన్ మార్క్. అయినప్పటికీ కూడా సరే, జరిగిపోయింది కాబట్టి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన అన్ని చూసుకుంటాడు. కానీ ఏంటంటే ఇప్పటికైనా సరే తిరుమల దేవస్థానం కొద్దిగా ముందుకు వచ్చి తన సొంతంగా గోశాల నడపడానికి ఇంకా చాలా ఆలోచిస్తున్నప్పుడు ఆల్రెడీ స్వచ్ఛందంగా ఆల్రెడీ నడుపుతున్నారు సార్. కాదు సుబ్రహ్మణ్య శర్మ గారు, నడుపుతున్నారు కానీ స్మాల్ స్కేల్ లో నడుపుతున్నారు. ఒక 1000 ఆవులు 1200 ఆవులు ఉన్నాయి దేశాలు ఉన్నారు. బట్ అది సరిపోదు. ఇలాంటి 1000 ఆవులు నడిపే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వ్యక్తిగతంగా చాలా మంది నడుపుతున్నారు. ఇప్పుడు సడన్ గా ఇప్పటికప్పుడు గోవులు తీసుకొచ్చంటే మళ్ళీ అదొక పెద్ద స్కామ్ కింద తయారవుతుంది. అలా కాకుండా ఉన్న వాళ్ళనే దత్త తీసుకుని కొద్దిగా మీరు మాకు ఇంత ప్రోడక్ట్ ఇవ్వండి అని చెప్పంటే వాళ్ళు దానికి హెల్ప్ చేస్తారు. అలాగే వాళ్ళకి గోశాలకి వీళ్ళు హెల్ప్ చేసిన దేవస్థానం కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఇప్పటికిప్పుడు చెప్తే మళ్ళీ అదొక పెద్ద స్కామ్, దానికి రాజకీయ రూపం. అసలు గోవులు కొనాల్సిన అవసరం కూడా వచ్చేట్టు కనపట్లేదు సుబ్రహ్మణ్య శర్మ గారికి. ఇందాకే చెప్పాను, ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ కాగానే 1000 ఆవులు నేను ఇస్తా అని చెప్పి ఆయన బాగా ఆస్తిపరుడే రామచంద్ర యాదవ్ గారు ప్రకటన కూడా చేశారు. అది కూడా మేము ప్లే చేసాం. 1000 ఆవులు స్వచ్ఛందంగా నేను ఇస్తానని ప్రకటన చేశారు. ఒక్క మాట చెప్పాలి అంటే మంచో కాదో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే గోదానం చేయాలని అనుకుంటారు. స్వచ్ఛందంగా భక్తులను కనుక ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి మీరు గోదానం చేయండి తిరుమల తిరుపతి దేవస్థానానికి మేము చూసుకుంటామని కనుక చెప్పగలిగితే ఆ గోదానానికి ఎంత అవుతుందో మీ తండ్రి గారి పేరో మీ తాతగారి పేరో మీ అమ్మగారి పేరో నాన్నగారి పేరో చెయ్యండి అంటే భక్తులు స్వచ్ఛందంగా ఇస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం మీద నమ్మకం అటువంటిది అనమాట. ఆవులు కొనాల్సిన అవసరం కూడా ఉండదు. మీరు అన్నట్టుగా వాలంటరీగానే వచ్చేస్తాయి. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి సార్. మళ్ళీ వస్తాను సుబ్రహ్మణ్య శర్మ గారు. మనతో టిటిడి మాజీ జేఈఓ గారు ముక్తేశ్వర గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. ముక్తేశ్వర గారు నమస్కారం సార్. హలో ముక్తేశ్వర గారు. నమస్తే సార్. నిజంగా మీ అనుభవం ఈ చర్చకి చాలా అవసరం ముక్తేశ్వర గారు. మీరు రమణాచారి గారు కూడా మనతో లైవ్ లో ఉన్నారు. ముక్తేశ్వర గారు 2 పాయింట్లు చర్చకు వచ్చినాయి. మరి ముందు మీరు చేశారా లేకపోతే రమణాచారి గారు చేశారా నాకు తెలియదు కానీ సమాచార హక్కు చట్టం అసలు టీటీడీకి వర్తిస్తుందా లేదా ఇది ఒక ప్రశ్న. రెండవది, ఇప్పుడు గోశాల తిరుమలకి ఒక 1000 ఆవులు ఎంతో ఆల్రెడీ ఒక గోశాల మరి దిగువ తిరుపతిలో ఉంది, ఎక్కడుందో నాకు తెలియదు, అది రన్నింగ్ లో ఉంది. స్వామివారి ప్రత్యేకమైన నైవేద్యాలకి స్వామివారికి ప్రత్యక్షంగా పెట్టిన నైవేద్యాలకి అవి వాడతారని చెప్తున్నారు ఆ నెయ్యి అవన్నీ. ఇది కాకుండా పుష్పాలంకరణకి సంబంధించి కొన్ని 1000 ఎకరాలు స్వయంగా టీటీడీనే సాగు చేయిస్తుంది. స్వామివారి అలంకరణకి ఆ కొండ మీద అలంకరణకి అంతా కూడా సొంత పువ్వులనే వాడుతున్నారని చెప్తున్నారు. వీటిలో ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు ఇవాళ డిబేట్లో మనం తీసుకున్నటువంటి అంశం ఈ 1,00,000 ఆవులు దేశీయ ఆవులతో ఎన్ని చోట్లనే పెట్టనివ్వండి, దాన్ని సొంత గోశాలలు సొంత డైరీ టీటీడీకి ఉంటే ఎలా ఉంటుందని ఒక పాయింట్. ముక్తేశ్వర గారు ఏం చెప్తారు? నమస్కారం అండి. నాతో పాటు అక్కడ ప్యానెల్లో పాల్గొంటున్న పెద్దలందరికీ నమస్కారం. అలాగే వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. దీంట్లో ప్రధానంగా నేను ప్రస్తావించాల్సుకున్న అంశం ఏంటంటే ఈ సమాచార హక్కుల గురించి చివరిలో చెప్తాను. చెప్పడానికి ముందు అసలు ఇప్పుడు మనము ఈ నెయ్యి విషయంగా ఆలోచిస్తున్నప్పుడు ఇది ఎందుకని ఇంత సమస్య ఉత్పన్నమైంది, ఇంతకు ముందు ఎప్పుడు లేనిది ఎలా ఉండేది, ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఇంతకు ముందు ఎలా ఉండేది అనేది పూర్వాపరాలు మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో ఒకప్పుడు అంటే నేను చెప్పాను 90 ఏళ్ల కిందట మనకుండేటటువంటి గోశాల నుంచి వచ్చేవి దాదాపు సరిపోయేవాయి. అంటే మనకి గోశాలలోనే మొత్తం ఆ పాలు నెయ్యి మొదలైనవన్నీ కూడా ఒకటి స్వామివారి కైంకర్యాలకు సంబంధించి, 2 స్వామివారి నివేదనలకు సంబంధించి. ఈ రెండింటికి గురించి కూడా అక్కడికక్కడే మనకి స్వయం సమృద్ధంగా ఉండేవాళ్ళు.
ఇప్పుడు ఏమైందంటే ఈ మనము ఈ లడ్డూలు పెద్ద ఎత్తున ప్రధానంగానే కాకుండా విక్రయం రావడం, తర్వాత దేశంలో అనేక పరిస్థితుల వల్ల జనం డబ్బులు ఇచ్చి కొనుక్కునే ఇది రావడం, దీనివల్ల వీళ్ళంటే ఎక్కువ మంది కొనుక్కుంటున్నారు. దాని మేరకు మనం ఎక్కువ లడ్డూలు తయారు చేయాలి. ఎక్కువ లడ్డూలు తయారు చేయాలంటే దాంట్లో వాడేటటువంటి దినుసులన్నీ కూడా ఎక్కువ సంఖ్యలో మనం కొనాల్సి వస్తుంది. ఈ కొనేటప్పుడు నెయ్యి లాంటి సహజమైనటువంటి దానిని మనము రోజుకి 14,000 లీటర్లు కావాలి. 14,000 కేజీల నెయ్యి కావాలి. ఈ 14,000 కేజీల నెయ్యి కావాలి అంటే దానికి లెక్క ఏమిటంటే 1 కేజీ నెయ్యి రావడానికి 40 లీటర్ల పాలు కావాలి. 45 సార్? 40 లీటర్ల పాలు కావాలి. ఓకే. కాబట్టి ఇంతే. ఇప్పుడు దీనిని బట్టి మనకి ఏం తెలుస్తుంది? 14,000 ఇంటూ 40 అంత పాలు కావాలి. అంత పాలు కావాలంటే ఎన్ని గోవులు ఉండాలి? ఇలా వస్తుంది అన్నమాట. దీంతో వచ్చేటప్పటికి ఏమైందంటేనండి, మనము విధిగా తప్పనిసరి కొనవలసి వస్తుంది. ఈ కొనాల్సిన పరిస్థితుల్లో ఎప్పుడైనా సరే కొనాల్సిందేనా, మీదన్నట్టు మనం ఏమైనా స్వయం సమృద్ధిగా డైరీ మెయింటైన్ చేయొచ్చా అనేది ఇంకో ప్రశ్న వస్తుంది. ఎప్పుడైనా సరే ఉత్తమమైన మన స్వయం సమృద్ధిగా డైరీ మెయింటైన్ చేయడం ఉత్తమమైన పద్ధతి. అంతకు మించిన పద్ధతి ఉండదు. ఎందుకంటే అన్నిటికీ మనస్వామికి మన కైంకర్యం రూపంగా మనం ఇస్తున్న వర్క్ పని అవుతుంది. అది మనకి చాలా సంతోషదాయకమైంది, తర్వాత భక్తి ముక్తి ప్రదాయకమైనటువంటి పని. కాబట్టి దాన్నే మనం చేద్దాము అనుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు వాల్యూమ్ ఆఫ్ అవుట్పుట్ ఆవుల నుంచి ఎంత కావాలి అనేది లెక్క కట్టినప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లోనే సుమారు ఇంత నెయ్యి అవసరం, ఇన్ని పాలు కావాల్సి వస్తుంది, ఇన్ని పాలు కావాలంటే ఇన్ని గోవులు కావాలంటే ఒక లెక్క అందాగా వస్తుంది మనకి. ఈ వచ్చిన తర్వాత ఈ లెక్కని మనము ఎట్లా చెయ్యాలి స్వయం సమృద్ధిగా అంటే, స్వయం సమృద్ధిగా చేసినప్పుడు సాధారణంగా ఒక ప్రధానమైన సమస్య ఏంటంటే, మనము ఏదైనా ఒక మంచి సదుద్దేశ్యంతో ఆరంభించినప్పటికీ కూడా చాలా సమస్యలు ఎట్లా అవుతాయంటే చివరికి వచ్చేటప్పటికి వ్యవస్థాపరమైనటువంటి లోపాలండి. ఉదాహరణకి ఏ ఉద్యోగం మొదలుపెట్టిన నేను 8 గంటలే ఉంటాను, లేదా ఇన్ని 10 గంటలే ఉంటాను, ఇన్ని పని దినాలు ఉంటాను, ఇన్ని సెలవులు కావాలి, ఇవన్నీ కూడా సాధారణమైనటువంటి ప్రైవేట్ వ్యక్తికి ఉన్నటువంటి అంతే సహజంగా ఉద్యోగం అనగానే హక్కులు వస్తాయి. ఏమవుతుందంటే చివరికి హక్కులతో ఎండ్ అవుతుందండి. ఇప్పుడు ఉదాహరణకి చాలా చోట్ల మనం చూస్తే లైబ్రరీలు అత్యంత ప్రజోపకరమైనవి, కానీ చివరికి ఏమైందంటే లైబ్రరీయన్లకి జీతాలు ఇవ్వట్లేదు మాట్లాడుతుంది. అయితే ఇక్కడ ఒక ప్రపోజల్ వచ్చింది ముక్తేశ్వర్ గారు, ఇందాక జ్యోతిర్మయ్య గారు మంచి పాయింట్ రైజ్ చేశారు. ఏంటంటే అసలు స్వామివారికి వాలంటరీగా సర్వీస్ చేయడానికి, కాకపోతే దాన్ని ఆర్గనైజ్డ్గా ఇంత పెద్ద వ్యవస్థ అవడానికి వీలవుద్దలే తెలియదు, కానీ ఇప్పుడు 15 రోజులు 20 రోజులు ప్రత్యేక సందర్భాల్లో బ్రహ్మోత్సవాలు అప్పుడు, లేదంటే కొండ మీద ఆల్మోస్ట్ త్రూఅవుట్ ద ఇయర్ ఈ వాలంటీర్లు, వాళ్ళని ఏమో అంటారు, నాకు దాని పేరు తెలియదు కానీ సేవకులు, అదొక సిస్టమ్ ఉన్నది. ఆన్లైన్లో పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి 15 రోజులు సర్వీస్ చేయడానికి ఒక డ్యూటీ అసైన్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళకి స్వామివారి దర్శనం ఏదో ఒకటి ఏర్పాటు చేస్తారు అనుకుంటా. ఇలాంటివి గోశాలలకు, ఎందుకంటే గోశాలల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, సొంతగా నిర్వహించలేరు, గోవుకి సేవ చేసుకుంటే స్వయంగా పుణ్యం అనుకునే వాళ్ళు లక్షల మందే ఉన్నారు సార్. ఈ రకం కూడా ఏమైనా ప్రయత్నం చేయొచ్చా వాలంటరీగా సర్వీస్ ఇచ్చే వాళ్ళని కూడా తీసుకోవడానికి? అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు మనకి ఇప్పుడు బిజినెస్ మోడల్లో చాలా అవాంఛనీయమైన విషయాలు జరిగినాయి. రెండవ మోడల్ ఏమిటి అంటే చారిటీ మోడల్ అండి. అంటే ఉదాహరణకి మేము వితరణ చేస్తాము, మేము పాలని స్వామివారికి ఇంత సప్లై చేస్తామని వ్యవస్థ సాధారణమైన ప్రైవేట్ వ్యక్తులు, ఇంతకుముందు చెప్పినట్టు రామచంద్ర యాదవ్ గారు లాంటి వారు ఎవరైనా సరే ముందుకు వచ్చి వాళ్ళు గోశాల మెయింటైన్ చేసి స్వామికి ఇంత ఇస్తాను అని చెప్పి మనం ఇవ్వడం అనేది ఒక చారిటీ మోడల్ అండి. మూడోది ట్రస్ట్ మోడల్ అనే ఉంటుందండి. ఈ ట్రస్ట్ మోడల్లో ఏమవుతుందంటే మన యొక్క జోక్యం ఉంటుంది, అది పరిమితంగానే ఉంటుంది. ఉదాహరణకి ఏదైనా ఇప్పుడు ఒక వ్యక్తికి దీని మీద ఆసక్తి ఉండి గోసేవ పట్ల విశేషమైనటువంటి ఇది ఉన్న వాళ్ళకి మనం అప్పచెప్పి ఇన్ని ఆవులను అప్పచెప్పి వాళ్ళని
దాని తాలూకు నిత్య పోషణ మొదలైనవి మీరు చూడండి. దానికి కావాల్సినటువంటి ఈ ఏర్పాట్లు మేము చేస్తామని చేసేటట్టయితే అది ట్రస్ట్ మోడల్ అవుతుందండి. ఈ ట్రస్ట్ మోడల్ నిజానికి బాగా పనిచేస్తుంది. మనం కొంత ఆధారపడింది. చారిటీ మోడల్ వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ ఇష్టాల మీద ఉంటాయండి. అందువలన అది అంత వర్కౌట్ అవ్వదు. కాబట్టి మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యక్షంగా టీటీడీ నిర్వహించటము అనే దానికి వచ్చేటప్పటికి నేను చెప్పాను కదండి, పని దినాలు లేక సెలవు దినాలు ఈ వీటితోనే పోతుంది తప్పితే అది పెద్ద ముందుకు పోదు. అలా జరిగిన చాలా సంఘటనలు ఇక్కడ ఈ ఒక్క విషయంలోనే కాదు మొత్తం కూడా. ఎందుకంటే టీటీడీ వ్యవస్థ ప్రభుత్వం యొక్క రూల్స్ ప్రకారం నడుస్తుంది. ఈ ప్రభుత్వం రూల్స్ ని అడాప్ట్ చేసుకుంటుంది. ఏ రూల్స్ ఇస్తే ఎప్పటికప్పుడు మార్పులు అయినవన్నింటినీ వాళ్ళు ఉద్యోగాలకు నియమ నిబంధనలు అయిన ఉంటాయి కదా, సర్వీస్ రూల్స్ ఉంటాయి, వాళ్ళ డిసిప్లినరీ ఉంటాయి, అన్ని ఉంటాయి కదా. అవునండి. అప్పుడు ఏమవుతుందంటే ఒకటప్పుడు ఇది మనకి ఈ ఉద్యోగి అనేవాడు కూడా అరబ్ అండ్ క్యామెల్ అలాగా అవుతుంది. అది అందుకని నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ఉత్తమమైన మోడల్ ఏంటంటే ట్రస్ట్ మోడల్. అంటే ట్రస్ట్ మోడల్ మిస్యూజ్ కాదా సార్? ఇప్పుడు ఎవరో అంటే నేను అడుగుతున్నా, మనకు శ్రోతల కోసం అడుగుతా ఉన్నాను. ఏదో ఒక ట్రస్ట్ టీటీడీ డబ్బులు ఇస్తుంది, వాళ్ళు 100 ఆవులు పెట్టారా 50 ఆవులు పెట్టారా, ఇప్పుడు గీ అంటే కొంటున్నారు కార్పొరేట్ సంస్థల నుంచి, దానికి ఒక లెక్క ఉన్నది, ఒక టెస్టింగ్ మెకానిజం ఉన్నది. ట్రస్ట్ అనేసరికి ఆ రకం మిస్యూజ్ కాకుండా హ్యాండిల్ చేయగలుగుతామా మీ అనుభవంలో? అవునండి. ఇప్పుడున్న దీంట్లోనండి చాలా విషయాలు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలతో సహా అందరూ వర్క్ ని డివైడ్ చేసి ట్రస్టులకు అప్పచెప్తుంటారండి, లేకపోతే చిన్న చిన్న బాడీస్ అప్పచెప్తుంటారు. అలా చేసేటప్పుడు ఫంక్షనల్ ఆస్పెక్ట్స్ అంటారు. ఫంక్షనల్ ఆస్పెక్ట్స్ దృష్టిలో పెట్టుకుని దీన్ని ముందు బాగా పటిష్టంగా నడపాలంటే ఏమేం చర్యలు తీసుకోవాలి అనేది కరెక్ట్ గా పూర్తి చేసుకుని వర్కౌట్ చేసి ముందు కనీసం 1-2 చోట్ల మోడల్ స్టార్ట్ చేయాలి. ఈ మోడల్ స్టార్ట్ చేస్తే ఈ మోడల్ ఎట్లా రన్ అవుతుంది, మీరన్నట్టు ఏమన్నా సమస్యలు వస్తున్నాయా, వీటికి మనం ఇబ్బంది పడతామా అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని తగ్గిన చోట తర్వాత విస్తరించాలి. ఇది నిలబడదగినటువంటి పరిష్కారం అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ ముక్తేశ్వరరావు గారు, చాలా విలువైనటువంటి పాయింట్స్ చెప్పారు. లక్ష్మణరావు గారు విన్నారు, ప్రాక్టికల్ గా ఆస్పెక్ట్స్ ఇందాక మనం కూడా మాట్లాడుకున్నాం. అవునండి. అంటే మీరు ఒక కంక్లూజన్ ఏం చెప్తారు? అంటే ఇది ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుంది దీనికి సంబంధించి? అంటే దీనిలో ఏంటంటేనండి, ఇలా ట్రస్టులు ఏర్పాటు చేస్తూ పోతే ట్రస్టుల్లో అవినీతి సర్వసాధారణం అండి. ఎందుకంటే మన గత ప్రభుత్వం శ్రీవాణి ట్రస్ట్ అని ఏర్పాటు చేసింది, బయటకు తీస్తే మొత్తం అవినీతే. లెక్కలు అడిగితే చెప్పరు, లెక్క చెప్పండి అవినీతి అని చాలా మంది గుర్తిస్తూ వస్తున్నారు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ బోర్డు మేము ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్తున్నారు. చాలా మంచి విషయం. కానీ నేను కార్యక్రమ రూపంగా వారికి నేను ఒకటే విన్నవిస్తున్నానండి, సనాతన ధర్మ బోర్డు ఎంత అవసరమో సమాచార హక్కు చట్టం కూడా అంతే అవసరం. ముందు టీటీడీలో సమాచార హక్కు చట్టాన్ని అమలు చేయించండి. అందువల్ల ఏ కార్నర్లో ఎక్కడ చూసినా సరే ఆదాయమే తప్ప లక్షల కోట్ల రూపాయలు వచ్చి పడుతుంటే లెక్కలు చెప్పకపోవడం అనేది ఎంత దుర్మార్గమైన విషయం ప్రభుత్వాన్ని గుర్తించమని కోరుతున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుతున్నాను ఈ కార్యక్రమ రూపంగా. సిమిలర్ గా సుప్రీంకోర్టు వరకు కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వివాదం వెళ్ళింది కాబట్టి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి చీఫ్ జస్టిసులందరినీ కూడా కార్యక్రమ రూపంగా కోరుతున్నానండి. మీరు సుమోటోగా ఈ విషయాన్ని పరిశీలించి ఖచ్చితంగా టీటీడీలో సమాచార హక్కు చట్టం అమలు చేయించాలి. అదే రకంగా ఆడిట్ వ్యవస్థను కూడా బాగుపరచవలసిన అవసరం చాలా ఉందండి. ఆడిట్ వ్యవస్థ కూడా మొత్తం అవినీతితో నిండిపోయింది. ప్రశ్న మీకు, అంటే ఇప్పుడు ఈ గోశాలలు నిజంగా చాలా చోట్ల వాలంటీర్గా నడుపుతున్నారు. సో వీటికి ఏదైనా ఒక రిజిస్ట్రేషన్ మెకానిజం అలా అని ఉండదు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ టీటీడీ తీసుకోవాలనుకుంటుంది అనుకోండి గోశాలని, వాళ్ళకి ఏదో కొంత గ్రాసం ఇచ్చో లేదు మీరు నిర్వహించి మనకి పాలు నెయ్యి ఇవ్వండి అని అడగాలంటే దానికి అంటే దాన్ని ఒక సిస్టంలోకి తేవడానికి అవి ఏదైనా ఒక పద్ధతి ప్రకారం రిజిస్టర్ అయ్యి అలా ఉంటాయా, లేదంటే స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు నడుపుకుంటుంటారు? అంటే ఇది చాలా క్లిష్టతతో కూడినటువంటి అంశం అండి. కారణం ఏంటంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానమే గోశాలలు ఏర్పాటు చేసుకుని గోవుల్ని కొని లేకపోతే దానం ఇచ్చిన వాళ్ళని తీసుకుని పాలు సేకరించడానికి వాటిని మేపడానికి ఆ పరిపాలన చూడడానికి వ్యక్తులను మళ్ళీ నియమించడం. ఇది ఎప్పుడైతే వ్యవస్థ వచ్చిందో మళ్ళీ నియామకాల పేరు మీద అడ్డదారిలో రావడం, వాళ్ళ బంధువులు వాళ్ళ మిత్రులు వాళ్ళ బంధుగణాలకు వచ్చేసి ఇక్కడ ఉద్యోగాల్లో జాయిన్ అయిపోతూ ఉండడం, మళ్ళీ వాళ్ళకి జీతాలు బత్యాలు, ఈ రకమైన అవినీతి సర్వసాధారణం అయిపోయిందండి. ఇది మళ్ళీ ఒక ప్రశ్నార్థకంగా ఉంటుంది. ఈ రకంగా కాకుండా ఇందాక చాలా మంది పెద్దలు మాట్లాడారు, ఒకరు ఆల్రెడీ గోవులు దానం కూడా చేస్తానన్నారు. దానాలు చేసేటటువంటి
ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రత్యేకించినటువంటి వాళ్లే గోశాలను ఏర్పాటు చేసుకుని ఆ పాలు స్వామివారికి ఒకవేళ వాళ్ళు విరాళంగా అందజేశారు అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి కష్ట నష్టాలు ఏమి ఉండవు కదా. కష్టం లేకుండా వచ్చేటటువంటి ఒక దాతలుగా వచ్చి కొంతమంది ఎలాగైతే అనేక విరాళాలు వస్తున్నాయి పరీక్షించుకోవాలి స్వచ్ఛత ఉందా లేదని. మరి అంతే కదా, మళ్ళీ ఆ సమస్య వస్తుంది కదా. అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం మీద నింద రాదు కదా. ఇప్పుడు స్వచ్ఛత నింద ఎవరికి వచ్చింది? తిరుపతి దేవస్థానం మీద వచ్చింది. అప్పుడు ఎవరో పాలు పోసారు, నింద వాళ్ళ మీద ఉంటుంది. అందువల్ల అంటే స్వామివారికి విరాళంగా ఇచ్చేటటువంటి వ్యక్తులను సాధారణంగా ఎవరు కల్తీ చేయరండి. ఎవరు కల్తీ చేసే వాళ్ళు అసలు ఇవ్వరు కదా, మంచి మనసుతోటే ఇస్తారు. అందువల్ల కల్తీ లేని పాలు రావాలి, కల్తీ లేనటువంటి పరిపాలన జరగాలంటే వ్యక్తులు స్వయంగా మేము ఇన్ని గోశాలలు మేమే ఏర్పాటు చేస్తాం, మేమే నిర్మించుకుంటాం, గోవులు సేకరిస్తాం, ఈ నెయ్యి పాలు వెన్న లేకపోతే పెరుగు అన్ని మేము స్వామివారికి మేము వితరణ ప్రదర్శిస్తామని ఎన్ని లక్షల మంది ముందుకొచ్చి ఏ రకంగా చేసినప్పటికీ చాలా మంచి కార్యక్రమం అవుతుందండి. దీనిలో ప్రధాన భాగస్వామ్యం పొంది ముందు ఒక మాట మాట్లాడినటువంటి HMTVకి కూడా ఖ్యాతి ఖచ్చితంగా తగ్గుతుందండి. రెడ్డి గారు, మీరు వృత్తిరీత్యా జర్నలిస్టు, ధర్మ ప్రచారక కూడా, మీరు విన్నారు అంటే మనందరి మనసులో ఈ ఆలోచన ఉంది, తప్పు జరిగినా జరగకపోయినా అసలు ఆ డౌటే రాకూడదు. ఇప్పుడు మొత్తానికి ఆ డౌట్ వచ్చింది, అక్కడ ఏదో కల్తీ జరుగుతుంది, సరే అవినీతి కొండ మీద ఉందన్నది ఎప్పటి నుంచో అందరూ మాట్లాడుతుంది. అన్నీ ఒక చర్చలో మనం పరిష్కారం చేయలేం. ఈ నెయ్యికి సంబంధించి, గోశాలకు సంబంధించి మీ ఆలోచన ఏంటి? సార్, ముందుగా మంచి చర్చ HMTV చేపట్టింది. అయితే ముందుగా లడ్డు నుంచి మొదలైంది. లడ్డులో నాణ్యతలో నెయ్యి కల్తీ అయిందనే దాని మీద ఎప్పుడైతే తిరుమలను ఒక కమర్షియల్ స్పేస్గా, లడ్డూను అంటే పూర్తిగా ఆ ఏరియాను కమర్షియల్గా చూడడంతో ఈ ఇన్ని దుష్ప్రభావాలు అనొచ్చు, ఇవన్నీ మనం ఈ వైపరీత్యాలు చూస్తున్నాం. లడ్డూను అంటే ప్రసాదాన్ని ఒక నివేదనగా కాక ఏదో అయిందనిపించేస్తాము అన్నట్టుగా చేయడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అక్కడ అన్నిట్లో కల్తీ, పాలల్లో క్వాలిటీ లేదు, నెయ్యిలో కల్తీ, వడ్డించే వాళ్ళలో అంటే లడ్డు తయారు చేసే వాళ్ళలో చిత్తశుద్ధి లేదు, నివేదన చేసే వాళ్ళలో భక్తి లేదు, పాలకుల్లో విశ్వాసం లేదు. ఇన్ని ఉన్నప్పుడు ఖచ్చితంగా అంతటా కల్తీ అవుతుంది, అది జరుగుతూ వస్తుంది. స్వయంగా శ్రీ వైష్ణవులే చేస్తారు, చాలా భక్తితో అని చెప్తారు నాకు తెలిసిన వరకు. ఎందుకంటే మరి ఆ కల్తీ ఎక్కడ బయటపడట్లేదు కదా. నందిని అన్నారు, అది బయటకు వచ్చాక ఇంకొకటి ఖచ్చితంగా టేస్ట్ మారిపోతుంది, రుచి మారిపోతుంది పూర్తిగా. అదొకటి. ఇప్పుడు గోశాల, ముఖ్యంగా ఆ టీటీడీకి గోశాల నిర్వహించే స్తోమత లేదంటే, శ్రీ మహాలక్ష్మి వైకుంఠం నుంచి స్వామిపై అలిగి వచ్చింది, ఆమెను వెతుక్కుంటూ భూలోకానికి వచ్చి వెంకటేశ్వర స్వామి తిరుమల వచ్చి రాతిగా కొండపై వెలిశాడు అనేది అంటారు. శ్రీ మహాలక్ష్మి అలిగి వెళ్ళిందో లేదో తెలియదు కానీ స్వామివారి నుంచి అక్కడ కొలువైంది కొండపైన. కోట్లాది వేల కోట్ల ఆస్తులు స్వామివారికి, నగదు కానివ్వండి, బ్యాంక్ బ్యాలెన్స్ కానివ్వండి, వజ్రాభరణాలు, స్వర్ణాభరణాలు, మణికిరీటాలు, కొదవలేదు, లెక్క కూడా లేదు. ఎంతసేపు మెయిన్ అంటే ఒక నివేదన మాత్రమే మరిచి చుట్టూ యూనివర్సిటీలు, కాలేజీలు అవి తప్పు కాదు, ఆ డెవలప్మెంట్ తప్పు కాదు, కానీ స్వామివారి నివేదనలో లోపం జరుగుతోంది. ముఖ్యంగా నెయ్యి అన్నప్పుడు ఎక్కడో కర్ణాటక నుంచి ఎక్కడో అంటున్నారు. ఏదైనా సరే ఎక్కడి నుంచి వస్తుంది మనం చూస్తున్నామా, ఎవరో వచ్చి పోస్తారో పాలు అక్కడి నుంచి ప్రొక్యూర్ అవుతున్నాయి. అవి ఏ పాలో తెలియదు, ఎందుకంటే ఆ భావనే ఉండదు మనకు. ఒక దేశీయ ఆవు అంటేనే మనది అనూపురం ఉంటుంది చూడడానికి కానివ్వండి, దేశీయ ఆవు అంటేనే ఒక అమ్మ అనే భావన కలుగుతుంది ప్రతి భక్తుడికి, హిందువులకి. అలాంటివి ఇవన్నీ కూడా ఒక జెర్సీ ఆవు 20-30 లీటర్లు ఇచ్చే ఆవులను తీసుకోవడం, అక్కడి నుంచి సేకరించడం జరుగుతుంది. ఒక గోశాల నిర్వహణ అంటే ఏమాత్రం, ఎందుకంటే ఇన్ని ఆస్తులు ఉన్నాయి, ప్రభుత్వం ఏం కేటాయించట్లేదు బడ్జెట్ లో ప్రత్యేకంగా దేవాలయాలకో లేదా టీటీడీకో తిరుమలకో వేరే ఇంకా పథకాలకి వాటికి వీటికి తీసుకోవడం, ఇతరులకు కూడా ఇవ్వడం జరుగుతుంది దాని నుంచి కూడా. అందువల్ల ఇది అంటే దీంట్లో రాజీ పడ్డం అనేది ప్రసాదాల విషయంలో కానివ్వండి, ఆలయ నిర్వహణలో విషయంలో కానివ్వండి, రాజీ పడ్డం అంటే చాలా దుర్మార్గము. ఎందుకంటే ఇంతమంది మీరు మొదట్లో చెప్పారు, ఒక కలత చెంది మేము ఈ ప్రోగ్రాం పెట్టామని, ఇదే కోట్లాది మంది భక్తులు కలత చెందారు. భారతదేశంలోనే ఎక్కువ మంది భక్తులు నిత్యం దర్శించే స్వామి, ఒక భక్తుల కొంగు బంగారంగా ఆయన కొండపై ఉన్నాడు. నిజంగానే చెయ్యాలి. ఇప్పుడు ఇంత వచ్చింది కాబట్టి ముఖ్యంగా నెయ్యి, పాలు, గోశాల ఈ చర్చ ముఖ్యంగా ఈ రోజు ఇప్పుడు ఈ పూట మీరు తీసుకున్నది ఇదే నాకు అర్థమైంది. మధ్యలో వచ్చాను నేను చర్చలోకి. ఎందుకు సాధ్యం కాదండి? ఒక్క పిలుపు ఇవ్వండి. అసలు
రేపు గనుక ఒక ప్రభుత్వమో పాలక మండలో ఎవరైనా ఒక పిలిపిస్తే దేశం నలుమూలల నుంచి వస్తుంది. ఇందాక ఒక సోదరులు దుబాయ్ లో ఉంటారంట, 3 నెలలకు ఒకసారి నేను స్వామిని దర్శించుకుంటా అంటున్నారు. విదేశాల నుంచి కూడా భక్తులు స్పందిస్తారు. రైతులు స్వచ్ఛందంగా వచ్చి గోవులను సమర్పిస్తారు, దేశీ గోవులను. ఈ ఏమంటారు, ఈ జెర్సీ ఇలాంటివి కాదు, ఎందుకంటే దేశీయ ఆవు పాలల్లో ఉండే ఇది మిగతా గోవులలో ఉండదు. అందువల్ల కదా ఇంత బాధ. కేవలం లడ్డూనే కదా, అన్ని ప్రసాదాలు దాంతోనే చేస్తున్నారు. అలాంటప్పుడు నిర్వహణ ఎందుకు కష్టం అవుతుంది? ఇన్ని నడిపిస్తున్నారు యూనివర్సిటీలు, ఆయుర్వేద కళాశాలలు, ఇన్ని నడిపిస్తున్న వాళ్ళకి స్వామివారి ముఖ్యంగా జరగాల్సింది స్వామివారి నివేదన, స్వామి ఆలయ నిర్వహణ, మిగతా అన్ని తర్వాత సెకండరీ. ఫస్ట్ స్వామి అక్కడ కొండలలో వెలిసిన స్వామి వారికి నివేదన జరగాలి, స్వామి ఆలయ నిర్వహణ సరిగా ఉండాలి. మీరు దాన్ని విస్మరించేసి ఎవరెవరినో సంబంధం లేని వాళ్ళను, అసలు ధర్మం పట్ల భక్తి లేని వాళ్ళను, మతం కాని వాళ్ళను, అన్య మతస్థులను కూడా తీసుకొచ్చి అక్కడ ఉద్యోగులుగా పెట్టి టీటీడీ ఏకంగా పై అధికారులను కూడా అలాంటి వాళ్ళని తీసుకొచ్చి పెడితే ఇలాంటి కల్తీలు జరుగుతాయి. నెయ్యి కల్తీ కాదు, చాలా రకమైన కల్తీలు అక్కడ జరుగుతున్నాయి. ఇక గోశాల విషయంలో నిర్వహణ కష్టం కాదు, మీరు కూడా ఇందాక అన్నారు. స్వచ్ఛందంగా చాలా మంది స్వామివారి సేవ కోసము వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు ఆన్లైన్ లో, కొన్ని నెలల ముందే అయిపోయి ఉంటాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా వెళ్ళాలి, 10-15 రోజులు స్వామివారి సేవలో పాల్గొనాలంటే అవకాశం కోసం ఎదురు చూసే భక్తులు ఉన్నారు. ఇంకొకటి, ఏనుగు చచ్చినా వెయ్యే బతికినా వెయ్యే అంటారు కానీ ఏనుగేమో గాని ఆవండి, ఆవు చచ్చినా వెయ్యే బతికినా వెయ్యే. ప్రతిదీ కూడా మనకు ఆవు నుంచి మనకు అవగాహన లేక ఈ మొత్తం అందరం ఇంకా అన్ని మొత్తం వ్యవస్థ కమర్షియల్ అయిపోయి ఈ దేశీ ఆవుల ఇది తగ్గిపోయింది. కానీ ఒక రైతు ఒకప్పుడు ఒక ఆవు చనిపోతే గోవును అంటే సకల దేవతా స్వరూపం అంటారు గోవుని. గోవు చనిపోతే వట్టిపోయిన గోవుని ఇప్పుడు కబేలకు తరలిస్తున్నారు, కానీ అప్పుడు రైతులు ఎవరో ఒక కుటుంబ సభ్యులుగా చూసేవాళ్ళు. ఆవు చనిపోతే పాతి పెట్టే వాళ్ళ ఇంట్లోనే, వట్టిపోయిన ఆవు కదా ఇది మాకు ఏం చేసింది అని తొలగించుకునే దాన్ని వదిలించుకునే ప్రయత్నం ఎవరు చేయలేదు. అంత సెంటిమెంట్ ఆవంటే భారతీయుల్లో, హిందువుల్లో, రైతుల్లో, మన గ్రామీణ భారతంలో ముఖ్యంగా. అది ఆ అవగాహన ప్రభుత్వాల్లో కల్పించడంలో విఫలమైపోయినాయి. ఇప్పటికీ ఒక గోవ బతికినంత కాలము మనకు పాలివ్వడమే కాదు, తర్వాత గో పంచకము అన్ని రకాలుగా కూడా మనకు ఆయుర్వేద విధానాలు చేసి కమర్షియల్. ఈ గోశాల నిర్వహణ కష్టం ఏ రకంగా కాదు, ఒక గోవును మనం వాళ్ళు సంరక్షిస్తే దాని నుంచి అన్ని రకాలుగా కూడా మనము పిడకలు కానివ్వండి, గోపంచకం కానివ్వండి, దాన్ని కూడా ఒక కమర్షియల్ దీంట్లో కూడా ఇది చేసుకోవచ్చు. ఆలోచన మరి ఎందుకు రావట్లేదు? భక్తులు ఈ విషయంలో అయితే భక్తులే ముందుకు రావాలి, అంటే ఒక ఉద్యమంలో అయితే జరగాలండి. మొత్తానికి ఇది తప్పకుండా నాకైతే ఇవాళ పూర్తి విశ్వాసం ఉంది. శ్రీనివాస్ గారు కంక్లూడ్ చేయండి మీరు, అంటే ఇప్పుడు మీరు అందరి మాటలు ఉన్నారు గోడేపల్లి శ్రీనివాస్ గారు, ఇది ఈ రకంగా మనం చేయగలుగుతామని పూర్తిగా నా వరకు నాకైతే విశ్వాసం కలుగుతా ఉంది. ఇది ఆచరణకి అసాధ్యం కానే కాదని ఏమంటారు? ఎట్టి పరిస్థితుల్లో అసాధ్యం కాదండి. ఎందుకంటే మన కొండవీటి జ్యోతిర్మయ్య గారు ఎలా అయితే ఇందాక చెప్పారో పూర్తిగా స్వచ్ఛందంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగాలకు కాకుండా చూడండి, మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీవారి సేవలో జనాలు వస్తూనే ఉంటారు. వాళ్ళు పూర్తిగా రిజిస్ట్రేషన్ చేసుకుని పొద్దు నుంచి సాయంత్రం దాకా సేవ చేస్తూనే ఉంటారు. అలాంటిది మనం రైతుల్ని పిలిచినా, అదే విధంగా స్వామివారి సేవకుల్ని పిలిచినా ప్రపంచం మొత్తం ఉన్నారండి ఆయనకి. అలాంటిది పిలిస్తే ఎట్టి పరిస్థితుల్లో వస్తారు. ఇప్పుడు మనం చూసాం, ఇప్పుడు మన ప్రోగ్రామ్ జరుగుతుంటేనే రామచంద్రరావు యాదవ్ అనే ఆయన 1000 గోవులు ఇస్తాను, 1,00,000 గోవులు రావడానికి నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పి ఈ తక్కువ సమయంలో ఆయన చాలా అగ్రెసివ్ గా, చాలా భక్తి పూర్వకంగా వచ్చి మాట్లాడిన మాట అది. సార్ ఖచ్చితంగా వస్తుంది. తిరుమల కొండ మీదే కాదు, ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతి ఊరిలోనూ ఆస్తుంది, ప్రతి ఊరిలోనూ కళ్యాణ మండపాలు ఉన్నాయి, ప్రతి ఊరిలోనూ గోశాల నిర్వహించుకునేంత స్థలం చక్కగా ఉందండి. ప్రతి ఊర్లో ప్రతి ఒక్క, అది విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఉన్నారు, హిందూ సంఘాలు ఉన్నాయి, బోల్డ్ మంది హిందువులు ముందుకు వస్తారు. ఇది అసాధ్యం ఎప్పటికీ కాదు. అసలు గోవు ఒక సాధారణమైన మనిషి 2000 ఆవుల్ని చూస్తున్నారండి ఆయన. సాధారణమైన మనిషి 2000 ఆవులు. అలాంటిది అంత పెద్ద కలియుగ ప్రత్యక్ష దైవం, అది కలియుగ వైకుంఠమైన తిరుమలలో ఎందుకు సాధ్యం కాదు? ఎట్టి పరిస్థితుల్లో 100% అది సాధ్యం అవుతుంది. రైట్ సార్, రైట్. శ్రీనివాస్ గారు టైం తక్కువ ఉంది. బాలస్వామి గారు మీరు ప్రముఖ ప్రచారక్, మీరు ఈ చర్చలో మేము ఒక తపన పడుతుంది ఏంటంటే 2 గంటల నుంచి ప్రోగ్రాంలో సొంతగా ఒక గోశాల తిరుమల కొండాలి, స్వయం సమృద్ధంగా ఉండేట్టుగాని సాధ్యాసాధ్యాలు కొంత కుదురుతాయన్న సందేహం ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు ఉంది, కానీ ఇప్పుడైతే నాకు పూర్తి విశ్వాసం కలుగుతుంది. ఏం చెప్తారు? తిరుమల తిరుపతి వెంకటేశ్వరి యొక్క వైభవం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ యొక్క కలియుగ దేవదేవుడు 100 సంవత్సరాల తర్వాత
దేవుడు ఉంటాడా లేదా అనేటటువంటి విషయం కాకుండా లక్షల సంవత్సరాల పాటు ఈ కలియుగంలో ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలు ఆ యొక్క ఈ భూమండలాన్ని, ఈ భూప్రపంచాన్ని మొత్తం కూడా సృష్టిని కాపాడేటటువంటి దైవము వెంకటేశ్వర స్వామి. అటువంటి స్వామి వారికే ఈరోజు ఘోరమైనటువంటి అపచారం జరిగింది. అది కల్తీ అనే కంటే కూడా ఘోరమైనటువంటి అపరాధం. అది దాన్ని మాటల్లో చెప్పుకోలేనటువంటి విధంగా ఈరోజు రకరకాల జంతువుల యొక్క కొవ్వు లేకపోతే దాని మీద కోర్టులో సొంత గోశాలు ఉండటం అవసరం కాదు. దాని విషయంలోనే ఈరోజు అక్కడి నుంచే వచ్చింది కాబట్టి ఈ రోజుతో బ్రహ్మోత్సవాలతో ముగిసిపోయినటువంటి సమస్య కాదు ఇది, లేకపోతే నెక్స్ట్ ఇయర్ తో వచ్చినటువంటి సమస్య కాదు. తరతరాలుగా కొన్ని వేల సంవత్సరాల పాటు ఆ యొక్క స్వామివారికి నైవేద్యం సమర్పించేటటువంటి ఒక నిరంతర ప్రక్రియ ఇది. కాబట్టి ఈరోజు పాలకులు ఉండొచ్చు, మారొచ్చు, లేకపోతే యంత్రాంగం మారొచ్చు, ఉండొచ్చు, కానీ స్వామివారు అనేటటువంటి వాళ్ళు శాశ్వతం. కాబట్టి శాశ్వతమైనటువంటి వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలనేటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు జ్యోతిర్మయ్య గారు, ఫైనల్ గా ఈ చర్చ విన్న తర్వాత మీ ముక్తాయింపు ఏంటి? చాలా కాలం క్రితం అంటే 2004-05 అనుకుంటా, స్వామివారికి పూలు తక్కువగా ఉంటున్నాయి కనుక పూలు పంపించవచ్చు అని చెప్పారండి. అది కూడా ఊరికి ఏదో ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇచ్చి పక్కన పెట్టేశారు. అది ఎలా పంపించాలో తెలియదు. అప్పుడు నేను స్టార్ట్ చేసిన అన్నమయ్య పూల రథం జిల్లా వారీగా స్వామివారికి రైతుల దగ్గర నుంచి కలెక్ట్ చేసి, భక్తుల దగ్గర నుంచి కలెక్ట్ చేసి పూలు పంపించేవాళ్ళం. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే అదే ప్రోగ్రామ్ ని చక్కగా రైతుల దగ్గర నుంచి ఇన్వైట్ చేయండి. అందరూ తప్పకుండా, రైతు భక్తుడే కదండి. ఒకటే విషయం కోరుకునేది ఏంటంటే అక్కడ పాలకులు రైతుకి దేవాలయానికి ఏమిటి సంబంధం అనే వాళ్ళు ఉండకుండా అంతకంటే. రైట్ అండి. రమణాచారి గారు, నాకు నిజంగా సంతోషం ఏంటంటే మీరు ఓపిక్గా 2 గంటలు ఈ ప్రోగ్రాం మొత్తం ప్రతి ఒక్కళ్ళు మాట్లాడింది. నిజంగా మీకు ధన్యవాదాలు రమణాచారి గారు. మీకేమనిపిస్తుంది, ఇది ఆచరణ సాధ్యం అనిపిస్తుందా? మనం చేయగలుగుతాం, ప్రభుత్వం టీటీడీ పూనుకుంటే అసలు ₹1 ఖర్చు లాగానే సాధ్యం అవుతుందని నమ్మొచ్చా? ఒక విషయం అండి నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వాన్ని దూరంగా ఉంచి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని స్వతంత్ర ప్రతిపత్తిగా ఉండేటువంటి సంస్థగా దాన్ని పరిగణించి సాధ్యమయ్యేటువంటి రీతిలో దీన్ని ఆచరించడానికి చాలా సులువైనటువంటి మార్గం ఉంది. గోశాలలు ఎక్కడ కావాలో అక్కడ మనం పెట్టుకొని భక్తులు ఎవరైనా ముందుకొచ్చి వితరణ చేస్తే వితరణ చేసేదానికి అవకాశం ఇచ్చి సాధ్యమైనంత మేరకు మన యొక్క గోశాల ద్వారా మనం కావాల్సినటువంటి వస్తువుల్ని, పదార్థాలన్నీ కూడా తయారు చేసుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక గొప్పనైనటువంటి ఒక పరిస్థితి ఉంది, సాధ్యమవుతుంది. ఆహ్వానించదగినటువంటి మంచి చర్చకు మీరు నాంది పలికారు. మీకు నేను అభినందనలు తెలుపుకుంటూ ఇది తప్పకుండా ప్రపంచమంతా కూడా చాలా హర్షించేటువంటి ఒక ప్రతిపాదన అండి. ఇది తప్పకుండా అందరూ కూడా ఆమోదిస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. సాధ్యాసాధ్యాలు కొంచెం ఎలా వర్కౌట్ చేయాలనే దాని మీద తప్పిస్తే ఇది సాధ్యం కాదనేటువంటి విషయం కాదు. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల వల్ల ఇది తప్పకుండా జరిగి తీరుతుంది. కాకపోతే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి, తిరుమల తిరుపతి దేవస్థానానికి కావాల్సినటువంటి స్వేచ్ఛను ఇవ్వాలి. అక్కడ ఉండేటువంటి అధికార యంత్రాంగం తప్పకుండా దీన్ని చిత్తశుద్ధితో చేస్తుందని నేను నమ్ముతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. సుబ్రహ్మణ్య శర్మ గారు, లాస్ట్ సెంటెన్స్. మీరు ప్రత్యేకంగా దుబాయ్ నుంచి జాయిన్ అయ్యారు. 100,000 ఎకరాల భూములు ఉన్నాయి. గురువు గారు పెద్దవాళ్ళందరూ మాట్లాడారు. నాకు ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, ఇప్పుడు మనకి రాష్ట్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 26,000 గ్రామాలు ఉన్నాయండి. ఇందాక పెద్ద జ్యోతిర్మయ్య గారు కూడా చెప్పారు. ఒక గ్రామంలో ఒక ఆవు తీసుకున్నా, ఒక ఆవుకు 3 లీటర్ల పాలు ఇచ్చినా 26,000 గ్రామాల్లో అంటే వ్యవస్థని మనం ఏర్పాటు చేసుకోవడం శ్రద్ధ కనుక ఉంటే కనుక ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఎందుకంటే 15,000 లీటర్లు మాత్రమే కావాలి రోజు కంటే 5,000 ఆవులు కావాలి. 15,000 లీటర్ల నెయ్యి అండి, 15,000 లీటర్ల నెయ్యి సార్. నెయ్యి తీసుకుంటే మామూలుగా నెయ్యి తీసుకుంటే నేను చెప్పింది ఏంటంటే, నెయ్యి తీసుకుని 26,000 గ్రామాలు, ఒక్క గ్రామంలో ఒక ఆవు అంటే దానివల్ల ఏమంటే గ్రామంలో పాడి పంటలు కూడా పెరుగుతాయి. అదే విధంగా ఇప్పుడు శ్రీవాణి ట్రస్ట్ అని ఎలా పెట్టారో గో సంరక్షణ ట్రస్ట్ అని పెట్టి ఎవరైతే గో సంరక్షణ కోసం డబ్బులు ఇస్తారో వాళ్ళకు కూడా దర్శనానికి ఏదైనా అవకాశం ఇచ్చారనుకోండి, దాని ద్వారా కూడా ముందుకు వస్తారు. టైం అయిపోయింది. ఆఖరిగా నిజంగా యమున గారు, మీరు చొరవ తీసుకొని ఈ నిపుణులందరినీ ఈ ప్రోగ్రాంకి నిజంగా మీరు జాగోరీ చేస్తున్నారు. బట్ ప్రత్యేకంగా
దీని మీద ఆసక్తి ఉండి ఒక పాజిటివ్ వైబ్రేషన్ వాళ్ళందరూ తీసుకొచ్చారు. కంక్లూడ్ చేయండి. ముందుగా పెద్దలందరికీ నిజంగా పేరు పేరున అందరికీ శతకోటి వందనాలు. ఇందాక నేను చెప్పినట్టుగా పెద్దలందరూ సూచించిన విధంగా ఒక మెమరాండం మనం కనుక తప్పకుండా ప్రభుత్వానికి తప్పకుండా మనం హెచ్ఎంటి మాధ్యమంగా మనం సబ్మిట్ చేద్దామంటే ఇది నా విజ్ఞప్తి. అలాగే ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు ఇవన్నీ జరగాలి అంటే క్లుప్తంగా నాకు 2 నిమిషాలు ఇవ్వండి. నీడ్ ఫర్ ట్రాన్స్పరెన్సీ అనేది చాలా చాలా ముఖ్యం. ఇందాక రమణాచారి గారు కూడా చెప్పడం జరిగింది. నాన్ ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అనేది పూర్తిగా నిషేధించాలి తిరుమల విషయంలో. అలాగే మీరు చూస్తూ ఉంటే ఇది ఆర్టీఐ పరిధిలోకి తప్పకుండా రావాల్సిన అవసరం ఉంది. ఎక్కడో అమెరికా లాంటి దేశాల్లో 300 ఆలయాలు ఉంటే దానికి సంబంధించి రెవెన్యూ ఇన్కమ్ చిరాస్తులో ఏవైతే స్థిరాస్తులు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళే వెల్లడిస్తున్నప్పుడు మన దగ్గర మనము విశ్వగురువుగా ప్రపంచంలో మనం ఈ స్థాయిలో ఉన్నప్పుడు తప్పకుండా ఇటువంటి ట్రాన్స్పరెన్సీ అనేది మనం అవలంబించాల్సిన అవసరం ఉంది. భక్తి విశ్వాసాలు ఉన్న వ్యక్తులే ఉండాలి పాలక మండలిలో. అలాగే ఎవరైతే అందులో ఉన్న వాళ్ళందరూ కూడా రిటర్న్ ఎగ్జామ్స్ అండి, మనకు ఆగమ శాస్త్రం ప్రకారం వాళ్ళకి విశ్వాసం ఉండాలి. ఇప్పుడు మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం ద్వైతం అద్వైతం విశిష్ట అద్వైతం అని చెప్తూ ఉంటాం. ఇటువంటి వాటి మీద బేసిక్ అవగాహన ఉన్న వాళ్ళైనా అందులో కూర్చోవాలండి. పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఉండకూడదు. సరే, ఇంకొకటి నేను చెప్తాను. పూర్వం రాక్షసులు ఉండేవాళ్ళు, ఏవైనా యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటే వాళ్ళంతా కూడా దానికి అవరోధం కలిగించి అపచారాలు చేసేవారు. ఈ రోజు ధర్మం విషయంలో, సనాతన ధర్మం విషయంలో ఇటువంటి అవరోధాలు చేసిన వాళ్ళందరూ రాక్షసులుగానే మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ జరగాలంటే తప్పకుండా ఏన్షియంట్ సిస్టమ్స్ ని మనం ఫాలో అవ్వాలి. మోడర్నైజేషన్ తప్పకుండా చెయ్యొద్దు మన ఆలయాల విషయంలో. అటువంటి నిబద్ధతతో వెళ్తారని ఆశిస్తూ మొత్తంగా చాలా విలువైన సూచనలు, అపారమైన పరిపాలన అనుకున్నటువంటి రమణాచారి గారు, లేకపోతే అరవింద్ కుమార్ గారు లాంటి వాళ్ళు, అరవింద్ రావు గారు లాంటి వాళ్ళు, ముక్తేశ్వరరావు గారు లాంటి ఉన్నతాధికారులు విలువైన సూచనలు ఇచ్చారు. ఇది ప్రభుత్వం చిత్తశుద్ధితో కూర్చొని ఆలోచన చేస్తే 1,00,000 కాదు 2 లక్షల గోవుల వ్యవస్థనైనా ఏర్పాటు చేసుకోవడం చాలా తేలిగ్గా జరగగల పని. సొంతగా డైరీలు పెట్టుకొని వాళ్ళు వితరణ స్వామివారికి ఉచితంగా ఇవ్వచ్చు, లేదు గోవులు విరాళంగా ఇస్తానో లేదా టీటీడీ నిర్వహించవచ్చు, రైతుల దగ్గర నుంచి స్వచ్ఛందంగా తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ పనిచేయటానికి వాలంటరీగా ముందుకు వచ్చేవాళ్ళు కొన్ని లక్షల మంది సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా గోవుల దగ్గర సేవ అంటే జీవితంలో ఒక అద్భుతం, అదొక గొప్ప అవకాశంగా భావించే వాళ్ళు ఉన్నారు. దీన్ని ప్రభుత్వం అలాగే టీటీడీ లోతుగా అధ్యయనం చేయాలని కోరుకుందాం. నిజంగా ఈ ప్రోగ్రాం ఇవాళ హెచ్ఎంటీవీలో జరగటం ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలని మరొకసారి కోరుకుంటూ చర్చలో పాల్గొన్న అరవిందరావు గారు, లక్ష్మణరావు గారు, అలాగే జ్యోతిర్మయి గారు, గోడేపల్లి శ్రీనివాస్ గారు, ముక్తేశ్వరరావు గారు, దేవికారెడ్డి గారు, బాలస్వామి గారు, సుబ్రహ్మణ్య శర్మ గారు, అందరికీ కూడా కేవీ రమణాచారి గారు ప్రత్యేకించి అందరికీ ధన్యవాదాలు. యమునా పాఠక్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఇది ఈ వారం బిగ్ డిబేట్. ఈరోజు రేపు మరి అంశంతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.